ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈ పునరుద్ధానపు ఆరాధనకు మనమంతా కూడి వచ్చి ఉన్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ, గత కాలమంతా దేవుడు మనల్ని అందరినీ కంచెవేసి కాచి కాపాడి ఉన్నారు. దేవునికి మహిమ. పోయిన వారమంతా మహిమకరంగా సేవకుల్ని విశ్వాసుల్ని దేవుడు బలపరిచి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ లేఖనములో నుండి ఒక వాక్య ಭಾಗಾన్ని పూట మనం చదువుకుందామండి. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಿಂದ ಒಂದು ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. ಯೆಶಾಯ ಗ್ರಂಥವು యెషయా గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథದಿಂದ ಒಂದು ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. 43వ అధ్యాయము 43ನೇ ಅಧ್ಯಾಯ 19వ వచనాన్ని చదువుకుందాం. 19ನೇ ವಚನವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. హల్లెలూయా హల్లెలూయా. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనంలో మనం గమనించినట్లయితే 43:19ನೇ వచనದಲ್ಲಿ ಗಮನಿಸುವುದಾದ್ರೆ, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇగో ನಾನು ನೂತನ ಕ್ರಿಯೆಯನ್ನು ಮಾಡುತ್ತಾ ಇದ್ದೇನೆ, ఇప్పుడే అది మొలుచును, ಈಗಲೇ ಅದು ಹುಟ್ಟುವುದು, మీరు దానిని ఆలోచింపరా, ನೀವು ಅದನ್ನು ವಿಚಾರ ಮಾಡುವುದಿಲ್ಲವಾ, నేను అరణ్యంలో త్రోవ కలగజేయబోతూ ఉన్నాను, ನಾನು ಅರಣ್ಯದಲ್ಲಿ ಹಾದಿಯನ್ನು ಸಿದ್ಧ ಮಾಡುತ್ತಾ ಇದ್ದೇನೆ, ఎడారిలో నదులు పారజేయుచు ఉన్నాను, ಒಣ ನೆಲದಲ್ಲಿ ನಾನು ನದಿಗಳನ್ನು ಸಾಗಿಸುವವನಾಗಿದ್ದೇನೆ. చూడండి, దేవుడు ఈ వాక్యంలో నుండి మాట్లాడుతూ ఉన్నారు. ದೇವರು ಈ ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ಮಾತನಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. నేను ఒక నూతన క్రియ చేయబోచు ఉన్నాను, ನಾನು ನೂತನ ಕ್ರಿಯೆಯನ್ನು ಮಾಡುತ್ತಾ ಇದ್ದೇನೆ, ఇప్పుడే అది మొలుచును, ಈಗಲೇ ಅದು ಹುಟ್ಟುವುದು, మీరు దానిని ఆలోచించండి, ನೀವು ಅದನ್ನು ವಿಚಾರ ಮಾಡ್ರಿ. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడో కాదండి, రాబోచున్న దినాలలో ಬರುವಂತ ದಿನಮಾನಗಳಲ್ಲಿ, అది ఉపవాస ప్రార్థనలో కానీ, ಅದು ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ, నూతనమైన సంవత్సరం విషయంలో కానీ, ಹೊಸ ವರ್ಷದ ವಿಷಯದಲ್ಲಾಗಲಿ, నేను నూతన క్రియ చేయబోతూ ఉన్నాను, ನಾನು ನೂತನವಾದ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಲಿಕ್ಕಿದ್ದೇನೆ. ఈ సంఘ విషయంలో కానీ అన్ని విషయాల్లో నేను నూతన క్రియ చేయబోచు ఉన్నాను. ఈ సభೆ విషయದಲ್ಲಿ ಎಲ್ಲಾ ವಿಷಯದಲ್ಲಿ ನಾನು ನೂತನ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. అది ఇప్పుడే మొలిచింది, ಈಗಲೇ ಅದು ಹುಟ್ಟಿತು, మీరు దానిని ఆలోచించండి, ನೀವು ಅದನ್ನು ವಿಚಾರ ಮಾಡಿರಿ. ఇర్మీయాకు రాసిన గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే, ಯೆರೆಮೀಯಗೆ ಬರೆದ ಗ್ರಂಥದಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. ಆ ವಚನವನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. ఇర్మీయాకు రాసిన గ్రంథం ಯೆರೆಮೀಯಗೆ ಬರೆದ ಗ್ರಂಥವು 31వ అధ్యాయము 31ನೇ ಅಧ್ಯಾಯ 22వ వచనము 22ನೇ ವಚನವು చివరి భాగాన్ని మనం చదువుకుందాం. ಕೊನೆ ಭಾಗವನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచు ఉన్నాడు. ಯೆಹೋವನು ನಿನ್ನ ದೇಶದಲ್ಲಿ ನೂತನ ಕಾರ್ಯವನ್ನು ನಡೆಸ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేశంలో నూతనమైన కార్యాన్ని ప్రభు జరిగించబోతూ ఉన్నారు. ಈ ದೇಶದಲ್ಲಿ ನೂತನ ಕಾರ್ಯವನ್ನು ಕರ್ತನು ನಡೆಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. దేశం అంటే దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉంది. ದೇಶವು ಅಂದ್ರೆ ದೇವರ ಸಭೆಗೆ ಸಾದೃಶ್ಯವಾಗಿದೆ. ఎప్పుడు మన జీవితంలో నూతనమైన కార్యం ప్రభు చేస్తారు. ಯಾವಾಗ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ದೇವರು ನೂತನ ಕಾರ್ಯವನ್ನು ನಡೆಸುತ್ತಾನೆ. ఈ పట్టణమునకు తిరిగి రమ్ము అని ప్రభు చెప్తూ ఉన్నారు. ಈ ಪಟ್ಟಣಕ್ಕೆ ತಿರುಗಿ ಬಾ ಎಂಬುದಾಗಿ ಕರ್ತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన వైపు నువ్వు తిరుగుము అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ಆತನ ಕಡೆ ನೀನು ತಿರುಗು ಎಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇದೆ. మన జీవితంలో నూతనమైన కార్యాలు ప్రభు చేయాలని ఇష్టపడుతూ ఉన్నారు. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಕರ್ತನು ನೂತನ ಕಾರ್ಯಗಳು ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడే అది మొలిచింది, మీరు ఆలోచించండి. ಈಗ ಹೊಸದಾಗಿ ಅದು ಹುಟ್ಟಿತು, ಈಗ ನೀನು ವಿಚಾರ ಮಾಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. మనము ఏమి ఆలోచించాలి? ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು? దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆలోచించమని అంటున్నాడు. ದೇವರು ವಿಚಾರ ಮಾಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ಕರ್ತನು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. కానీ మనము ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా దేవుని సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేసుకోవాలి, ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఏం చేయాలి? ನಾವು ಯಾವ ವಿಧಾನದಲ್ಲಿ ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು, ಈ ಕಾರ್ಯವು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಡಿಬೇಕಾದ್ರೆ ನಾವು ಯಾವ ವಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡೋಣ. ಈ ವಾಕ್ಯములోనే మనకు జవాబు దొరుకుతుంది. ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಮಗೆ ಉತ್ತರ ಸಿಗುತ್ತದೆ. ఇర్మీయాకు రాసిన గ్రంథంలో
ಯೆರೆಮೀಯನಿಗೆ ಬರೆದ ಗ್ರಂಥವು 31వ అధ్యాయంలో 31ನೇ ಅಧ್ಯಾಯ 21వ వచనంలో మనం గమనించినట్లయితే 21ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ చదవండి ఆ యొక్క వాక్యాన్ని. ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను ప్రార్థించుము, దోవ చూపే స్తంభములను నిలబెట్టుము, నువ్వు వెళ్ళిన రాజ మార్గము తట్టు. వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ మన సంఘంలో మన వ్యక్తిగత జీవితంలో నూతన కార్యం జరగాలంటే, ನಮ್ಮ ವ್ಯಕ್ತಿಗತ ಜೀವನದಲ್ಲಿ ಹೊಸ ಕಾರ್ಯವು ನಡೆಯಬೇಕಾದ್ರೆ ఇశ్రాయేలు కుమారి ఈ మాటను వినుము, ಇಸ್ರಾಯೇಲ್ ಕುಮಾರಿಯೇ ಈ ಮಾತನ್ನು ಕೇಳು, సరిహద్దు రాళ్ళను పాతించుము, ನೀನು ಸರಿಹದ್ದುಗಳನ್ನು ನೀನು ಕಂಬಗಳನ್ನು ಹಾಕು, దోవ చూపే స్తంభములను నిలబెట్టుము, ದಾರಿ ತೋರಿಸುವ ಕಂಬಗಳನ್ನು ನೀನು ಮಾಡಿಕೋ, నువ్వు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము. ನೀನು ಹೋಗಿರುವಂತ ರಾಜಮಾರ್ಗದಲ್ಲಿ ನಿನ್ನ ಮನಸ್ಸನ್ನು ನಿಲ್ಲಿಸು. అప్పుడు నీ దేశంలో, నీ జీవితం, నీ సంఘములో యెహోవా గొప్ప కార్యములు చేయునుగాక. ಅವಾಗ ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ನಿನ್ನ ದೇಶದಲ್ಲಿ ದೇವರು ಹೊಸ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಲಿ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రాబోచిన దినాలలో ప్రభు గొప్ప కార్యములు చేయాలని ఆయన తలంచుచూ ఉన్నాడు. ಬರುವಂತ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಕರ್ತನು ಹೊಸ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಆಸೆ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. అయితే మనం ఏం చేయాలంటే, ಆದ್ರೆ ನಾವೇನ್ ಮಾಡಬೇಕು? ఇశ్రాయేలు కుమారి ಇಸ್ರಾಯೇಲ್ ಕುಮಾರಿ సరిహద్దు రాళ్లను పాతించుము. ನಿನ್ನ ಸರಿಹದ್ದುಗಳ ಕಂಬವನ್ನು ಹಾಕಬೇಕಾಗಿದೆ. ఒకటోది ఏం చేయాలి? సరిహద్దు రాళ్లను పాతించాలి. ಮೊದಲನೇದಾಗಿ ನೀನು ಕಂಬಗಳನ್ನು ಹಾಕಬೇಕಾಗಿದೆ. రెండోదిగా దోవ చూపే స్తంభములను నిలబెట్టాలి. ದಾರಿ ತೋರಿಸುವ ಸ್ತಂಭಗಳನ್ನು ನೀನು ನಿಲ್ಲಿಸಬೇಕು. నువ్వు వెళ్ళిన రాజ మార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము. ನೀನು ಹೋಗಿರುವಂತ ರಾಜಮಾರ್ಗದಲ್ಲಿ ನಿನ್ನ ಮನಸ್ಸನ್ನು ನಿಲ್ಲಿಸಬೇಕಾಗಿದೆ. ఈ మూడు కార్యాలు మనం చేసినట్లయితే, ಈ ಮೂರು ಕಾರ್ಯಗಳು ನಾವು ಮಾಡುವುದಾದ್ರೆ దేశంలో దేవుడు గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. ದೇಶದಲ್ಲಿ ದೇವರು ಹೊಸ ಕಾರ್ಯಗಳನ್ನು ಪ್ರಾರಂಭಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. నూతన కార్యములను దేవుడు చేయబోతూ ఉన్నాడు. ಹೊಸ ಕಾರ್ಯವನ್ನು ಕರ್ತನು ಈಗಾಗಲೇ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ సరిహద్దు రాళ్లను పాతించడం అంటే ఏంటిదో మనం తెలుసుకోవాలి. ನೋಡ್ರಿ, ಈ ಸರಿಹದ್ದುಗಳ ಕಂಬಗಳನ್ನು ಹಾಕಬೇಕು ಎಂಬುದನ್ನು ನಾವು ಕಲ್ತುಕೊಳ್ಳೋಣ. సరిహద్దు రాళ్లను పాతించాలంట. ನೋಡ್ರಿ, ಸರಿಹದ್ದುಗಳ ಕಲ್ಲು ಅಥವಾ ಕಂಬ ಅದನ್ನು ಹಾಕಬೇಕು ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఒక దేశానికి కానీ, ఒక పట్టణానికి కానీ, ఒక ఇంటికి కానీ సరిహద్దు రాళ్ళు ఉంటాయి. ಒಂದು ದೇಶಕ್ಕಾಗಲಿ ಒಂದು ಪಟ್ಟಣಕ್ಕಾಗಲಿ ಸರಿಹದ್ದುಗಳ ಒಂದು ಕಂಬವು ಅಲ್ಲಿ ಇಡಲ್ಪಡುತ್ತದೆ. సరిహద్దు లేకపోతే, ಸರಿಹದ್ದುಗಳು ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ చూడండి, సాతాను కానీ, మనుషులు కానీ, జంతువులు కానీ ఆ ఇంట్లోనికి కానీ, ఆ పట్టణంలోనికి, దేశంలోనికి వస్తారు. ಸೈತಾನಾಗಲಿ ಆದ್ರೆ ಕಂಬಗಳು ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ಯಾರಾದ್ರೂ ಅದರಲ್ಲಿ ಬಂದು ಪ್ರವೇಶ ಮಾಡಬಹುದು. ప్రాకారం సరిహద్దు రాళ్ళు లేకపోతే చూడండి, ఈ శత్రువులందరూ దానిని స్వతంత్రించుకుంటారు. ನೋಡ್ರಿ, ಪ್ರಾಕಾರಗಳು ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ಶತ್ರುಗಳು ಬಂದು ಅದರಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡುತ್ತಾರೆ ಅಥವಾ ಅದನ್ನು ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. మన ఆత్మ సంబంధమైన జీవితంలో, ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಸಂಬಂಧವಾದ ಜೀವಿತದಲ್ಲಿ సరిహద్దు రాళ్లను మనం పాటించాలి. ನಾವು ಸರಿಹದ್ದುಗಳ ಕಲ್ಲನ್ನು ನಾವು ಹಾಕಲ್ಪಡಬೇಕಾಗಿದೆ. ఆ సరిహద్దు రాళ్ళు లేకపోతే మన జీవితంలో నష్టం కలుగుతుంది. ಸರಿಹದ್ದುಗಳ ಕಲ್ಲು ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಷ್ಟ ಉಂಟಾಗುತ್ತದೆ. ఈ సరిహద్దు రాళ్ళంటే ప్రాకారానికి సాదృశ్యంగా ఉంది. ಈ ಸರಿಹದ್ದುಗಳ ಕಲ್ಲು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ಪ್ರಾಕಾರಗಳಿಗೆ ಅದು ಸಾದೃಶ್ಯವಾಗಿದೆ. ఈ సరిహద్దు రాళ్లను పాటించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ಈ ಸರಿಹದ್ದುಗಳನ್ನು ನಾವು ಹಾಕಬೇಕು ಎಂಬುದಾಗಿ ಕರ್ತನ ವಾಕ್ಯ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುತ್ತದೆ. దీంట్లో అర్థాన్ని మనం గమనించినట్లయితే, ಇದರಲ್ಲಿರುವ ಕೆಲವು ಅರ್ಥಗಳನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ ప్రతిదానికి ఒక హద్దు ఉండాలి. ಪ್ರತಿಯೊಂದಕ್ಕೆ ಒಂದು ಹದ್ದುಗಳಿರಬೇಕು. చూడండి, ప్రతిదానికి దేవుడు ఒక హద్దును నియమించాడు. ಪ್ರತಿಯೊಂದಕ್ಕೆ ಒಂದು ಹದ್ದನ್ನು ದೇವರು ನಿರ್ಮಾಣ ಮಾಡುತ್ತಾನೆ. సముద్రానికి కూడా ఒక హద్దును దేవుడు నియమించారు. ಸಮುದ್ರ ಕೂಡ ದೇವರು ಒಂದು ಹದ್ದನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿಸಿದ್ದಾನೆ. మన జీవితానికి ఒక హద్దును దేవుడు నియమించాడు. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಕೂಡ ಒಂದು ಹದ್ದನ್ನು ದೇವರು ನಿರ್ಮಾಣಿಸಿದ್ದಾನೆ. కాబట్టి సరిహద్దు రాళ్లను మనం పాటించాలి. ಆದ ಕಾರಣ ಸರಿಹದ್ದಿನ ಒಂದು ಪ್ರಕಾರಗಳನ್ನು ನಾವು ನಿರ್ಮಾಣ ಮಾಡಬೇಕು. ప్రతిదానికి ఒక హద్దు ఉండాలి. ಪ್ರತಿಯೊಂದಕ್ಕೆ ಒಂದು ಹದ್ದು ಇರಬೇಕಾಗಿದೆ. ప్రతిదానికి ఒక క్రమం ఉండాలి. ಪ್ರತಿಯೊಂದಕ್ಕೆ ಒಂದು ಕ್ರಮ ಇರಬೇಕು. చూడండి, క్రమం లేకపోతే, హద్దు లేకపోతే హద్దు మీరి ప్రవర్తిస్తాం అన్నమాట. ನೋಡ್ರಿ, ಕ್ರಮ ಅಥವಾ ಪ್ರಕಾರಗಳು ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ಕ್ರಮ ಮೀರಿ ನಡೆಯುತ್ತಾರೆ.
మినిస్ట్రీకి ఒక క్రమం ఉంది, ಮಿನಿಸ್ಟ್ರಿಗೆ ಒಂದು ಕ್ರಮವಿರುತ್ತದೆ, ప్రతి సంస్థకు ఒక క్రమం ఉంటుంది, ಪ್ರತಿ ಒಂದು ಸಂಸ್ಥೆಗೆ ಒಂದು ಕ್ರಮವಿದ್ದೇ ಇರುತ್ತದೆ, ప్రతి డిపార్ట్మెంట్ కు ఒక క్రమ పద్ధతులు సరిహద్దులు ఉంటాయి. ಒಂದೊಂದು ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ಗಳಿಗೆ ಒಂದೊಂದು ಹದ್ದುಗಳಿದ್ದೇ ಇರುತ್ತವೆ. ఆ హద్దు దాటి మీరితే యాక్సిడెంట్లు జరిగిపోతాయి. ಆ ಹದ್ದನ್ನು ಮೀರಿ ನಡೆಯುವುದಾದ್ರೆ ಆಕ್ಸಿಡೆಂಟ್ಗಳು ಆಗುತ್ತವೆ. కాబట్టి ఈ దినాన మనము హద్దు మీరి ప్రవర్తించకూడదు. ಹದ್ದು ಮೀರಿ ನಾವು ಪ್ರವರ್ತಿಸಬಾರದು. ప్రతిదానికి ఒక క్రమం, ఒక హద్దు ఉంటుంది. ಪ್ರತಿ ಒಂದಕ್ಕೆ ಒಂದು ಕ್ರಮ, ಒಂದು ಹದ್ದುಗಳು ಇರುತ್ತವೆ. ఈ సరిహద్దు రాళ్ళు మన ఇంటి చుట్టూ, మన జీవితం చుట్టూ మనం క్రమంగా ప్రతిదానికి మీరకుండా ఉన్నట్లుగా, అంటే హెచ్చిపోకుండా మనం సరైన మార్గంలో, సరైన రీతిలో మనం నడిపించబడినట్లుగా ఈ దినాన పాటించుము, సరిహద్దు రాళ్ళను పాటించుము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ದೇವರ ವಾಕ್ಯ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಈ ರೀತಿಯಾಗಿ ಮಾತನಾಡ್ತದೆ. ಯಾವುದೇ ವಿಷಯಗಳಲ್ಲಾಗ್ಲಿ ನಾವು ಮೀರಿ ನಡೆಯದೆ, ನಾವು ಸರಿಯಾದ ವಿಷಯದಲ್ಲಿ ನಡೆಯುವುದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಕುಟುಂಬದ ಸುತ್ತಲೂ ಅಥವಾ ಮನೆಗಳ ಸುತ್ತಲೂ ಒಂದನ್ನು ಹದ್ದನ್ನು ನಾವು ನಿರ್ಮಾಣ ಮಾಡಬೇಕಾಗಿದೆ. చూడండి, సరిహద్దు రాళ్ళను కొంతమంది తీసివేస్తూ ఉంటారు. ನೋಡ್ರಿ, ಸರಿ ಹದ್ದಿನ ಕಲ್ಲನ್ನು ಸ್ವಲ್ಪ ಜನ ಅದನ್ನು ತೆಗೆದು ನಡೆಯುತ್ತಾರೆ. కొంతమంది దౌర్జన్యం చేసి ఆక్రమించుకుంటూ ఉంటారు. ಸ್ವಲ್ಪ ಜನ ದೌರ್ಜನ್ಯ ಮಾಡಿ ಆಕ್ರಮ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. చాలా మంది ఈ లోకంలో మనం గమనించినట్లయితే ಬಹಳ ಜನನನ್ನು ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ అక్రమముగా చాలా మంది దౌర్జన్యం చేసి అమాయకుల మీద, చూడండి, బలహీనుల మీద ఈ విధంగా దౌర్జన్యం చేస్తూ ఉంటారు. ಅಕ್ರಮವಾಗಿ ಬಹಳ ಜನರ ಮೇಲೆ ಅವರು ದೌರ್ಜನ್ಯ ಮಾಡುವವರಾಗಿರುತ್ತಾರೆ. అలాంటి స్థితిగతుల నుండి ప్రభు మనల్ని విడిపించినట్లుగా, ಅಂತ ಒಂದು ಸ್ಥಿತಿಗತಿಗಳಿಂದ ದೇವರು ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸುವಂತೆ, అలాంటి ఆలోచనలు మనకు లేకుండానట్లుగా, ಅಂತ ಆಲೋಚನೆ ನಮಗೆ ಇಲ್ಲದಂತೆ ఈ దినాన మనం సరిహద్దులో ఉండాలి, క్రమం పద్ధతిలో మనం నడిపించబడాలి. ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ಒಂದು ಸರಿಯಾದ ಕ್ರಮದಲ್ಲಿ, ಪದ್ಧತಿಯಲ್ಲಿ ನಾವು ಇರುವವರಾಗಿರಬೇಕು. యోబుకు రాసిన గ్రంథంలో ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ಯೋಬನಿಗೆ ಬರೆದ ಗ್ರಂಥದಲ್ಲಿ ಒಂದು ವಚನವನ್ನು ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ 24వ అధ్యాయము 24ನೇ ಅಧ್ಯಾಯ 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 2ನೇ ವಚನವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు, ಸರಿ ಹದ್ದುಗಳನ್ನು ತೆಗೆಯುವವರು ಇರುತ್ತಾರೆ, వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. ಅವರು ಅಕ್ರಮವಾಗಿ ಮಂದೆಗಳನ್ನು ಆಕ್ರಮಿಸಿ ಅವುಗಳನ್ನು ಮೇಯಿಸುವವರಾಗಿರುತ್ತಾರೆ. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, ಈ ವಚನದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, కొందరంట ಸ್ವಲ್ಪ ಜನರಿದ್ದಾರೆ సరిహద్దు రాళ్ళను తీసివేస్తూ ఉన్నారంట. ಸರಿ ಹದ್ದುಗಳ ಕಲ್ಲನ್ನು ತೆಗೆದುಹಾಕುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ క్రమంలో ఉండకుండానట్లుగా ఏం చేస్తున్నారంటే, ಆ ಕ್ರಮದಲ್ಲಿ ಇರಲಾರದೆ ಅವರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ, అక్రమంగా ప్రవర్తిస్తున్నారు. ಅಕ್ರಮವಾಗಿ ಪ್ರವರ್ತಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ. మందలను ఆక్రమించుకుంటూ ఉన్నారు. ಮಂದಗಳನ್ನು ಅಥವಾ ಕುರಿಗಳನ್ನು ಅವರು ಆಕ್ರಮಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు ఒక క్రమంలో మనల్ని ఒక మినిస్ట్రీలో నియమించి ఉన్నారు, ఏర్పాటు చేసి ఉన్నారు. ದೇವರು ಒಂದು ಮಿನಿಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಏರ್ಪಾಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. కానీ కొంతమంది ఇక్కడున్న వారి విశ్వాసాలని మనసులు చెడగొట్టి, ಇಲ್ಲಿರುವಂತಹ ವಿಶ್ವಾಸಗಳನ್ನು ಹಾಳು ಮಾಡಿ, వేరే సంఘాన్ని ఏర్పాటు చేసుకొని, ಬೇರೆ ಸಭೆಯನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಿಟ್ಟುಕೊಂಡು, ప్రతిష్టతను కోల్పోయి ಪ್ರತಿಷ್ಠೆಯನ್ನು ಕಳೆದುಕೊಂಡು అక్రమంగా చాలా మంది సేవ చేస్తూ ఉన్నారు. ಅಕ್ರಮವಾಗಿ ಬಹಳ ಜನ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. మినిస్ట్రీలో ఉన్నప్పుడు ప్రతిష్టత గురించి ఎన్నో రకాలుగా చెప్పారు. ಮಿನಿಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಇದ್ದಾಗ ಒಂದು ಎಷ್ಟೋ ವಿಧವಾದ ಒಳ್ಳೆ ಮಾತುಗಳು ಮಾತನಾಡಿದರು. ఇక్కడున్న వారిని, విశ్వాసుల్ని, మందల్ని ఏం చేశారంటే వాళ్ళ మనస్సును చెడగొట్టి వాళ్ళని వేరే దారిలోకి నడిపించారు. ಇಲ್ಲಿರುವಂತ ವಿಶ್ವಾಸಿಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಬೇರೆ ಮಾರ್ಗದಲ್ಲಿ ಅವರು ನಡೆಸಿದರು. ఆక్రమించుకొని వాటిని మేపుతూ ఉన్నారంట. ಆಕ್ರಮಿಸಿಕೊಂಡು ಅವುಗಳನ್ನು ಮೇಯಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. ಅಂತ ಜನರು ಬಹಳಷ್ಟು ಜನರಿದ್ದಾರೆ. వాళ్ళందరూ ప్రతిష్టతను కోల్పోయిన వారు, ಅವರೆಲ್ಲ ಪ್ರತಿಷ್ಠತೆಯನ್ನು ಕಳೆದುಕೊಂಡವರು. ఒక సరిహద్దు రాళ్లను దేవుడు నియమించాడు. ಸರಿಹದ್ದುಗಳ ಕಲ್ಲನ್ನು ಕರ್ತನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ್ದಾನೆ. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. ಪ್ರತಿಯೊಂದಕ್ಕೆ ಒಂದು ಹದ್ದು ಇರುತ್ತದೆ. నాయకుడికి ఒక హద్దు ఉంటుంది. ನಾಯಕನಾಗುವುದಕ್ಕಾಗಿ ಒಬ್ಬ ಹದ್ದು ಇರುತ್ತದೆ. సెంటర్ పాస్టర్కి ఒక హద్దు ఉంటుంది. ಸೆಂಟ್ರಲ್ ಪಾಸ್ಟರ್ಗೆ ಒಂದು ಹದ್ದು ಇರುತ್ತದೆ. పాస్టర్ గారికి ఒక హద్దు ఉంటుంది. ಪಾಸ್ಟರ್ ಅವರಿಗೆ ಒಂದು ಹದ್ದು ಇರುತ್ತದೆ. బ్రదర్కి ఒక హద్దు ఉంటుంది. ಬ್ರದರಿಗೆ ಒಂದು ಹದ್ದು ಇರುತ್ತದೆ. ప్రతిదానికి ఒక హద్దును దేవుడు, ఒక క్రమాన్ని నియమించి ఉన్నారు. ಪ್ರತಿಯೊಂದಕ್ಕೆ ಹದ್ದನ್ನು, ಕ್ರಮವನ್ನು ದೇವರು ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ್ದಾನೆ. వాళ్ళ పరిస్థితిని బట్టి ఒక విశ్వాసికి కూడా దేవుడు హద్దును నియమించారు. ಅವುಗಳ ಪರಿಸ್ಥಿತಿ ನಿಮಿತ್ತವಾಗಿ ದೇವರಿಗೆ, ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆ హద్దు మీరి మనము మన నోటిని మనం కాపాడుకోవాలి. ಹದ್ದು ಮೀರಿ ನಮ್ಮ ಬಾಯಿಯನ್ನು ನಾವು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬೇಕು. హద్దు మీరకూడదు. మనము ನಾವು ಯಾವುದೇ ಹದ್ದನ್ನು ಮೀರಬಾರದು. ప్రతిదాన్ని మనం హద్దు మీరి మాట్లాడకుండానట్లుగా మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯದಲ್ಲಿ ಹದ್ದು ಮೀರಿ
ನಡೆಯದಂತೆ ಆ ವಿಷಯಗಳಲ್ಲಿ ನಾವು ಕಾದುಕೊಂಡಿರಬೇಕು. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, చెప్పాలి, హల్లెలూయా. హల్లెలూయా. హద్దు మీరితే భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ಹದ್ದುಗಳು ಮೀರುವುದಾದ್ರೆ ಭಯಂಕರವಾದ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಎದುರಾಗುತ್ತವೆ. ఈ దినాన హద్దు మీరి చూడండి, చాలా మంది కక్షలు, కుతంత్రాలు, ద్వేషాలు, అసూయ కలిగి ఈ దినాన చాలా మంది జీవిస్తూ ఉన్నారండి. ನೋಡ್ರಿ, ಈ ದಿನದಲ್ಲಿ ಹದ್ದುಗಳ ಮೀರಿ ಬಹಳಷ್ಟು ಜನ ಸಿಟ್ಟು ರೋಷವುಳ್ಳವರಾಗಿ ಕಕ್ಷದಿಂದ ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. చూడండి, క్రైస్తవ జీవితము ఒక హద్దు కలిగిన ఆ యొక్క క్రమము కలిగిన యొక్క జీవితం అండి. ಕ್ರೈಸ್ತಿಯ ಜೀವಿತವು ಒಂದು ಕ್ರಮವುಳ್ಳದು, ಒಂದು ಹದ್ದಿನಲ್ಲಿ ಇರುವಂತ ಜೀವನವಾಗಿದೆ. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకు ఒక హద్దు లేదు, ఒక ఏమీ లేదు, ఒక క్రమం లేదు, ఆ మార్గాల్లో నడిపించబడుతూ ఉన్నారు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಜೀವನ ಮಾಡುವವರು ಒಂದು ಹದ್ದಿಲ್ಲದೆ ಕ್ರಮವಿಲ್ಲದೆ ಅವರು ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. కానీ దేవుడు మరొక హద్దును అనుగ్రహించి ఉన్నారు. ಆದರೆ ದೇವರು ನಮಗೆ ಒಂದು ಹದ್ದುಗಳನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ್ದಾನೆ. సరిహద్దు రాళ్లను పాతించి ఉన్నారు. ಸರಿಹದ್ದುಗಳ ಕಲ್ಲನ್ನು ಕರ್ತನು ನಿರ್ಮಾಣಿಸಿದ್ದಾನೆ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ప్రతిదానికి ఒక క్రమం ఉన్నది. ಪ್ರತಿಯೊಂದಕ್ಕೆ ಒಂದು ಕ್ರಮವಿರುತ್ತದೆ. కాబట్టి మనం దానిని మీరిపోకుండానట్లుగా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ಅವುಗಳನ್ನು ಮೀರಿ ನಡೆಯದಂತೆ ನಾವು ಎಚ್ಚರದಿಂದ ಕಾದುಕೊಂಡಿರಬೇಕಾಗಿದೆ. జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో ఏ విధంగా ప్రవర్తించాలో మనం నేర్చుకోవాలి. ಜೀವವುಳ್ಳ ಸಭೆಯಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಇರಬೇಕೆಂಬುದನ್ನು ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. 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 చూడండి, ఒక సందర్భాన్ని మనం గమనించినట్లయితే ಒಂದು ಸಂದರ್ಭವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, ఒక ప్రాంతంలో ఒక ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ಒಂದು ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯು ಪರಿಪಾಲನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದನು. అహబు అనే రాజు ఉన్నాడు. ಅಹಾಬನು ಎಂಬ ಒಬ್ಬ ರಾಜನಿದ್ದನು. వాళ్ళ భార్య ఇజబేలు, ಅವಳ ಹೆಂಡತಿ ಯೆಜಬೇಲಳು. ఆ ప్రాంతంలో ఒక భక్తుడు ఉన్నాడు. ಆ ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ ಒಬ್ಬ ಭಕ್ತನಿದ್ದನು. నాబోతు అనే ఒక విశ్వాసి అక్కడ ఉన్నాడు. ನಾಬೋತನು ಎಂಬ ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿಯು ಅಲ್ಲಿದ್ದನು. దేవుడు అతనికి ఒక మంచి తోటను అనుగ్రహించి ఉన్నాడు. ದೇವರು ಅವನಿಗೆ ಉನ್ನತವಾದ ಒಂದು ತೋಟವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದನು. ఆ తోటను కాపాడుకొని చక్కగా తన సహజీవనాన్ని గడుపుతూ ఉన్నాడు. ಆ ತೋಟವನ್ನು ಅವನು ಕಾದುಕೊಂಡು ಅದರ ಮೂಲಕವಾಗಿ ಅವನು ಜೀವನವನ್ನು ಕಳೀತಾ ಇದ್ದನು. అతను పని అది అతను చేసుకుంటూ ఉన్నాడు. ಆತನ ಕೆಲಸದಲ್ಲಿ ಆತನು ಸಾಕ್ತಾ ಇದ್ದನು. కానీ ఈ అహబు రాజు ఉన్నాడు కదా, ಆದ್ರೆ ಈ ಅಹಾಬನು ರಾಜನಿದ್ದಾನಲ್ಲ, ఆ రాజ్యానికి అంతటా అతనే ఆస్తి పాస్తులు కలిగిన వాడు. ಆ ರಾಜ್ಯದಲ್ಲಿ ಅವನೇ ಆಸ್ತಿಯಲ್ಲಿಯೂ ಉನ್ನತವುಳ್ಳ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದನು. అతనికి ఏమీ తక్కువ లేదు. ಆತನಿಗೆ ಯಾವುದೇ ಕಡಿಮೆ ಆಗಿಲ್ಲದಾಗಿತ್ತು. కానీ ಆದ್ರೆ ఈ నాబోతు ఆ యొక్క ద్రాక్ష తోట మంచి సెంటర్లో ఆ యొక్క నగరంలో చక్కగా ఉంది. ನಾಬೋತನ ಆ ದ್ರಾಕ್ಷ ತೋಟವು ಆ ಊರಲ್ಲಿ ಮಧ್ಯದಲ್ಲಿತ್ತು. ಅದು ನೋಡುವುದಕ್ಕಾಗಿ ರಮ್ಯವಾಗಿಯೂ ಸುಗಂಧವಾಗಿಯೂ ಕಾಣ್ತಾ ಇತ್ತು. చాలా బాగా కనబడుతుంది. ಅದು ರಮ್ಯವಾಗಿ ಕಾಣುವಂತದಾಗಿತ್ತು. చూడండి, ఇతని దగ్గర చాలా ఆస్తి పాస్తి, ఇతనే ఒక రాజు. ಆದ್ರೆ ಈ ರಾಜನ ಹತ್ರ ಬಹಳಷ್ಟು ಆಸ್ತಿ, ಅವನು ರಾಜನಾಗಿದ್ದಾನೆ. కానీ నాబోతు చిన్న ఒక ఎకరానో 2 ఎకరాలో తెలియదు, కానీ ಆದ್ರೆ ನಾಬೋತನಿಗೆ ಅದು 1 ಎಕರೆ 2 ಎಕರೆ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఆ ద్రాక్ష తోట ఉన్నది. ದ್ರಾಕ್ಷ ತೋಟವಿತ್ತು. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆ ద్రాక్ష తోట చాలా పచ్చగా ఉన్నది. ದೇವರು ಆತನನ್ನು ಆಶೀರ್ವದಿಸಿದನು. ಅದು ನೋಡುವುದಕ್ಕಾಗಿ ಹಸಿರಾಗಿಯೂ ಅದು ಉನ್ನತವಾಗಿತ್ತು. కానీ దాని మీద ఈ అహబు ఆ యొక్క రాజు కనుబడింది అనమాట. ಅದರ ಮೇಲೆ ಈ ರಾಜನ ಕಣ್ಣು ಅದರ ಮೇಲೆ ಬಿತ್ತು. ఎందుకంటే మంచి సెంటర్ లో ఉంది అది ఆ స్థలం. ಯಾಕಂದ್ರೆ ಅದು ಮಧ್ಯದಲ್ಲಿಯೂ ಅದು ಕಾಣುವಂತದಾಗಿದೆ. దానికి కావాలి అని అనుకున్నాడు. ಅದನ್ನು ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಬಯಸಿದನು. కానీ అతన్ని ఆ నాబోతును అడిగినప్పుడు, ನಾಬೋತನಿಗೆ ಕೇಳಿದಾಗ, ఇది దేవుడు నాకు అనుగ్రహించాడు, నేను ఇవ్వను అని చెప్తున్నాడు. ಇದು ದೇವರು ನನಗೆ ಕೊಟ್ಟಿರುವ ಸ್ವಾಸ್ಥ್ಯವು, ಇದನ್ನು ನಾನು ಕೊಡುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. కానీ అతనికి కోపం వచ్చింది. ಆದ್ರೆ ರಾಜನಿಗೆ ಸಿಟ್ಟು ಬಂತು. అహబుకు కోపం వచ్చింది. ಆಬೋತನಿಗೆ ಸಿಟ್ಟು ಬಂದಿದೆ. ముఖమంతా చిన్నబుచ్చుకొని, ಮುಖವೆಲ್ಲ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಮಾಡಿಕೊಂಡು, ముఖమంతా లావు చేసుకొని ಅವನು ಮುಖವೆಲ್ಲ ಉಬ್ಬಿಕೊಂಡು ఇంటికి వెళ్ళి భోజనం చేయకుండా అలా పండుకున్నాడంట. ಅವನು ಊಟ ಮಾಡದೆ ಅವನು ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಿದ್ದೆ ಮಾಡ್ತಾ ಇದ್ದನು. కానీ యెజబేలు భార్య వచ్చింది. ಯೆಜಬೇಲಳು ಹೆಂಡತಿ ಬಂದಳು. ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది అని అడిగినప్పుడు, ಯಾಕೆ ಆ ರೀತಿ ಇದ್ದಿ, ಯಾಕೆ ಮುಖವನ್ನು ಉಬ್ಬಿಕೊಂಡಿದ್ದಿ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದಳು. నేను రాజును, నేను యజమాని కదా, నేను అడిగినప్పుడు అతను ఇవ్వలేదు. ನಾನು ರಾಜನು, ನನಗೆ ಅದು ತೋಟವು ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದಾಗ ಅವನು ಕೊಡಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. ఈమె ఏం చేయాలంటే, ಇವಳು ಏನ್ ಮಾಡಬೇಕಂದ್ರೆ, అతను విశ్వాసి, అతని జోలికి వెళ్ళొద్దు, అతను నీతిమంతుడని చెప్పాలి. ಆತನು ವಿಶ್ವಾಸಿಯಾಗಿದ್ದಾನೆ, ಅವನು ನೀತಿವಂತನು, ಅವನ ಗೊಡವೆ ನಿನಗೇಕೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಬಹುದಾಗಿತ್ತು. కానీ ఈమె ఏం చేసిందంటే, ಆದ್ರೆ ಇವನು ಏನ್ ಮಾಡಿದಳಂದ್ರೆ, నువ్వు అలా ఉండు, నేను ఆ తోటను ఇప్పిస్తానని ఈమె ఒక ప్లాన్ చేసిందనమాట. ನೀನು ಈ ರೀತಿ ಸುಮ್ಮನಿರು, ನಿನಗೆ ಆ ತೋಟ ಬೇಕಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಒಂದು ಪ್ಲಾನ್ ಮಾಡಿದಳು. అక్కడున్న ఇద్దరు
పనికిమాలని అక్కడికి పంపించిందనమాట. ಒಬ್ಬ ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದ ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ಅಲ್ಲಿ ಕಳಿಸಿದಳು. ఇద్దరు పనికిమాలలో ఉన్నారంట. ಇಬ್ರು ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದ ವ್ಯಕ್ತಿ ఈ నాబోతు జోలికి వెళ్ళి ನಾಬೋತಿನ ಜೊತೆಗೆ ಹೋಗಿ ఆ నాబోతు జోలికి వెళ్ళి ಅವನ ಹತ್ರ ಹೋಗಿ అతను అది చేశాడు ఇది చేశాడని రకరకాల నిందలు అవమానాలు అతని మీద వేసి ಇವನು ಇದನ್ನು ಮಾಡಿದ ಅದನ್ನು ಮಾಡಿದ ಎಂಬುದಾಗಿ ಬೇಡವಾದ ವಿಧವಾದ ಮಾತುಗಳನ್ನು ಹಾಕಿ ఒక నిందను మోపి ಒಂದು ನಿಂದೆಯನ್ನು ಹಾಕಿ అతన్ని చంపివేస్తున్నారు. ಆತನನ್ನು ಕೊಂದು ಹಾಕ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ చంపివేసిన వెంటనే ఏం జరిగిందంటే ಸಾಯಿಸಿದ ತಕ್ಷಣ ಏನ್ ನಡೀತಂದ್ರೆ దేవుడైన యెహోవా దైవజనుని పంపించి ದೈವ ಸೇವಕರನ್ನು ದೇವರು ಕಳಿಸಿಕೊಟ್ಟು నువ్వు ఏ విధంగా చంపబడ్డావో, ನೀನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಮರಣಕ್ಕೆ నువ్వు ಒಳಪಟ್ಟಿದ್ಯೋ, ఏ స్థలమందు నీ రక్తము తాకిందో, ಯಾವ ಸ್ಥಳದಲ್ಲಿ ನಿನ್ನ ರಕ್ತವು ಮುಟ್ಟಿತೋ, ఆ రక్తము ఆ యొక్క కుక్కలు ఏ విధంగా నాకాయో ಆ ರಕ್ತವನ್ನು ಆ ನಾಯಿ ಯಾವ ರೀತಿ ನೆಕ್ಕಿದೆಯೋ అదే విధంగా నువ్వు చనిపోతావు. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನೀನು ಸತ್ತೋಗುತ್ತೆ. అదే స్థలమందు కుక్కలు వచ్చి నీ రక్తాన్ని నాకుతాయి. ಅದೇ ಸ್ಥಳದಲ್ಲಿ ನಾಯಿಗಳು ಬಂದು ನಿನ್ನ ರಕ್ತವನ್ನು ನೆಕ್ಕುತ್ತವೆ. ఇతను ఏం చేశాడంటే ಈತನ ಏನ್ ಮಾಡಿದನಂದ್ರೆ చూడండి ఆ హద్దు రాళ్ళని తీసివేశాడు. ಆ ಹದ್ದು ಇರುವಂತ ಆ ಕಲ್ಲನ್ನು ತೆಗೆದು ಬಿಟ್ಟನು. అతను కక్ష పెట్టుకున్నాడు. ಅವನು ರೋಷವುಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. అతను కుతంత్రాలు చేశాడు. ఆ యొక్క అహాబు రాజు ಕೃತಜ್ಞ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. ಆ ರಾಜನು అసూయ పెట్టుకున్నాడు. ಆತನ ಮೇಲೆ ಸಿಟ್ಟು ಉಳ್ಳವನಾಗಿದ್ದನು. ఆ కంచె వేసి తీసివేసి అతను స్వాధీనపరుచుకున్నాడు. ಅದ್ರ ಅಲ್ಲಿ ಹಾಕಿರುವಂತ ಬೇಲಿಯನ್ನು ತೆಗೆದಾಕಿ ಅದನ್ನು ಆತನು ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಂಡನು. అంత మాత్రమే కాకుండా అతన్ని చంపివేసిన హత్య చేశాడు. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲ, ಆತನನ್ನು ಹತ್ಯೆಗೆ ಗುರಿ ಮಾಡಿದ್ದನು. కేవలము అతని హృదయంలో కలిగిన ఆ యొక్క ద్వేషము, అతని హృదయంలో కలిగిన ఆ యొక్క అక్రమం వలన ఈ విధంగా జరిగిందనమాట. ಕೇವಲ ಅತಿ ಆಸೆ ಆತನಲ್ಲಿ ಹುಟ್ಟಿರುವ ಕಾರಣದಿಂದಲೇ ಈ ಕಾರ್ಯ ಅಲ್ಲಿ ನಡೆಯಿತು. కాబట్టి ఈ దినాన మనం ఈ చరిత్ర మనం గమనించినట్లయితే ಇಲ್ಲಿರುವಂತ ಚರಿತ್ರೆಯನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి, ಯಾರ ಹದ್ದಿನಲ್ಲಿ ಅವರು ಇರಬೇಕು, ఎవరికి దేవుడు ఇచ్చాడో వాటి యందు మనము ఆనందించాలి. ದೇವರು ಯಾರಿಗೆ ಏನು ಕೊಟ್ಟಿದಾನೋ ಅದನ್ನೇ ನಾವು ಆನಂದಿಸಬೇಕು. మనం అత్యాశ పడకూడదు. అతియాದ ఆశಯನ್ನು ఈ పడಬಾರದು. దినాన చాలా మంది అక్రమముగా సరిహద్దు రాళ్ళని తీసివేసి పాస్తిని తర్వాత చూడండి రకరకాల సమస్యల చేత ఈ దినాన వాళ్ళ యొక్క సమస్యలను తెచ్చిపెట్టుకుంటున్నారు అనమాట. ಈ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಅವರಿಗಿರೋ ಆಸ್ತಿ ಪಾಸ್ತಿಗಳನ್ನು ತೆಗೆದುಹಾಕಿಕೊಂಡು ಅಕ್ರಮವಾಗಿ ಸಂಪಾದಿಕೊಂಡು ಹದ್ದುಗಳನ್ನು ಮೀರಿ ನಡೀತಾ ಇದ್ದಾರೆ. అలా కాకుండానట్లుగా ಆ ರೀತಿ ಇರಲಾರದೆ సరిహద్దు రాళ్లను పాతించుము. ಸರಿಹದ್ದುಗಳನ್ನು ನೀನು ಹಾಕಲ್ಪಡಬೇಕಾಗಿದೆ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి దానికి ఒక సరిహద్దు రాళ్లను మనం పాటించాలి. ಪ್ರತಿಯೊಂದಕ್ಕೆ ಸರಿಹದ್ದ ಹದ್ದುಗಳನ್ನು ಹಾಕಿಡಲ್ಪಡಬೇಕಾಗಿದೆ. మనం ఆ హద్దును మీరితే ಹದ್ದುಗಳನ್ನು ಮೀರುವುದಾದ್ರೆ చూడండి ఇలాంటి పరిస్థితులు సంభవిస్తాయి. ಇಂಥ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಗಳು ಉಂಟಾಗುತ್ತವೆ. కాబట్టి మనం క్రమమైన మార్గాలలో మనం నడిపించబడాలి. ಕ್ರಮವಾದ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಾವು ನಡೆದುಕೊಂಡು ಹೋಗಬೇಕು. ప్రతి దానికి ఒక హద్దు ఉన్నట్లుగా ಪ್ರತಿಯೊಂದಕ್ಕೆ ಒಂದು ಹದ್ದುಗಳು ಇರುವಂತೆ రాబోచిన దినాల నూతన కార్యం మనలో జరుగునట్లుగా ಬರುವಂತ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಹೊಸ ಕಾರ್ಯವು ನಡೆಯುವಂತೆ మన జీవితంలో ఒక హద్దు ఒక క్రమం ఉండునట్లుగా ఈ దినాన మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ಈ ದಿನದಲ್ಲಿ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಒಂದು ಹದ್ದುಗಳು ಇರುವಂತೆ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು. ప్రభా మీ సన్నిధిలో నేను క్రమంగా ఉంటాను తండ్రి. ಕರ್ತನೇ, ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾನು ಕ್ರಮವಾಗಿರುತ್ತೇನೆ. మీరు ఎక్కడ ఉంచారో అక్కడే ఉంటాను ప్రభా. ನೀನು ನನ್ನನ್ನು ಎಲ್ಲಿ ಇಟ್ಟಿದೆಯೋ ನಾನು ಅಲ್ಲಿ ಇರುತ್ತೇನೆ. ఏ పరిస్థితిలో మీరు నన్ను ఉంచారో అదే స్థితిలో నేను ఉంటాను ప్రభా. ಯಾವ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನನ್ನನ್ನು ಇಟ್ಟಿದೆಯೋ ಅದೇ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾನು ಇರುತ್ತೇನೆ. నాలో ఉన్న యొక్క పరిస్థితులన్నిటినీ అనవసరమైన ఓవర్ యాక్షన్ నాలో నుంచి తొలగించండి ప్రభా. ನನ್ನಲ್ಲಿರುವಂತ ಬೇಡವಾದ ಕಾರ್ಯವನ್ನು ನನ್ನಿಂದ ತೆಗೆದಾಕು ಕರ್ತನೆ అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకున్నట్లయితే, ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದಾದ್ರೆ దేవుని జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. ದೇವರು ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಉನ್ನತವಾದ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಲಿ. హల్లెలూయా. హల్లెలూయా. రెండోదిగా మనం గమనించినట్లయితే ಎರಡನೇದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ ఇర్మీయాకు రాసిన గ్రంథములోనే ಯೆರೆಮೀಯಗೆ ಬರೆದ ಗ್ರಂಥದಲ್ಲಿ ఆ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, ಆ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಓದುವುದಾದ್ರೆ ఇర్మీయాకు రాసిన గ్రంథం ಯೆರೆಮೀಯಗೆ ಬರೆದ ಗ್ರಂಥವು 31వ అధ్యాయము 31ನೇ ಅಧ್ಯಾಯ 21వ వచనాన్ని మరలా చదువుకుందాం. 21ನೇ ವಚನ ಮತ್ತೆ ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. ఇశ్రాయేలు కుమారి ಇಸ್ರಾಯೇಲ್ ಕುಮಾರಿಯೇ, సరిహద్దు రాళ్లను పాటించుము, ಸರಿಹದ್ದುಗಳನ್ನು ನೀನು ಸ್ಥಾಪನೆ ಮಾಡು, దోవచూపు స్తంభములను నిలబెట్టుము. ದಾರಿ ತೋರಿಸುವ ಸ್ತಂಭಗಳನ್ನು ನೀನು ನಿರ್ಮಿಸು. రెండోదిగా మనం ఏం చేయాలంటే ಎರಡನೇದಾಗಿ ನಾವು ಏನು ಮಾಡಬೇಕಂದ್ರೆ దోవ చూపే స్తంభములను నిలబెట్టుము. ದಾರಿ ತೋರಿಸುವ ಸ್ತಂಭವನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಬೇಕು. చెప్పాలి. హల్లెలూయా.
చెప్పాలి హల్లెలూయా. మనము దేవుని యొక్క సంఘానికి వచ్చి ఉన్నాము. ನಾವು ದೇವರ ಸಭೆಗೆ ಸೇರಿ ಬಂದಿದ್ದೇವೆ. ఈ సంఘంలో ಈ ಸಭೆಯಲ್ಲಿ మన వ్యక్తిగత జీవితంలో మనం గమనించినట్లయితే ನಮ್ಮ ವ್ಯಕ್ತಿಗತ ಜೀವನದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ చూడండి, దోవ చూపే స్తంభములను నిలబెట్టాలంట. ದಾರಿ ತೋರಿಸುವ ಸ್ತಂಭವನ್ನು ನಾವು ನಿರ್ಮಾಣಿಸಬೇಕು. దోవ చూపే స్తంభములుగా మనమే దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలి. ದಾರಿ ತೋರಿಸುವ ಸ್ತಂಭ ಹಾಗೆ ನಾವು ನಿಲ್ಲಬೇಕಾಗಿದೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంఘములో మనము విశ్వాసులుగా సేవకులుగా మనం ఎలా ఉండాలంటే, ಈ ಸಭೆಯಲ್ಲಿ ವಿಶ್ವಾಸಿಗಳು ಸೇವಕರಾದ ನಾವುಗಳು ಯಾವ ರೀತಿಯಾಗಿರಬೇಕಂದ್ರೆ ఒక దోవ చూపే స్తంభములుగా ఈ దినాన మనం దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండాలి. ನಾವು ದಾರಿ ತೋರಿಸುವ ಸ್ತಂಭವಾಗಿ ಈ ಸಭೆಯಲ್ಲಿ ನಾವು ನಿಲ್ಲುವವರಾಗಿರಬೇಕು. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చూడండి, అనేకుల్ని మార్గం చూపించే ఒక స్తంభాలుగా మనం స్థిరపడాలి. ಅನೇಕರಿಗೆ ಮಾರ್ಗಗಳನ್ನು ತೋರಿಸುವ ಒಂದು ಸಭೆಯಾಗಿ ನಾವು ನಿಲ್ಲಬೇಕಾಗಿದೆ. చూడండి, అనేక మంది తోవ తప్పుతూ ఉన్నారు, మార్గాన్ని తప్పుతూ ఉన్నారు. ಅನೇಕರು ಮಾರ್ಗಗಳನ್ನು ತಪ್ಪುತ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు మనల్ని దేవుని యొక్క సంఘములో ఒక స్తంభముగా నిలబెట్టాడు. ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಒಂದು ಸ್ತಂಭವಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. చూడండి, ఈ స్తంభము ఎలా ఉండాలంటే, ಈ ಸ್ತಂಭವು ಯಾವ ರೀತಿಯಾಗಿರಬೇಕಂದ್ರೆ సత్యానికి స్తంభములుగా మనము సజీవమైన సాక్షులుగా మనం ఉండాలి. ಸತ್ಯಕ್ಕೆ ಸಜೀವ ಸಾಕ್ಷಿಗಳಾಗಿ ನಾವಿರಬೇಕಾಗಿದೆ. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది. ಆ ಸಭೆಯು ಸತ್ಯಕ್ಕೆ ಸ್ತಂಭವಾಗಿ ಆಧಾರವಾಗಿ ಇರುವಂತದಾಗಿದೆ. ఈ సంఘంలో మనము ಈ ಸಭೆಯಲ್ಲಿ ನಾವುಗಳು సత్యానికి స్తంభములుగా దేవుని యొక్క సన్నిధిలో మనం నిలిచి ఉండునట్లుగా ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ಈ ಸಭೆಯಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಸತ್ಯಕ್ಕೆ ಸ್ತಂಭವಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ దోవ చూపించే ఆ యొక్క ఒక గొప్ప విశ్వాసిగా ఈ దినాన్ని మనం స్థిరపరచబడాలి. ದಾರಿ ತೋರಿಸುವ ಒಂದು ದೊಡ್ಡ ವಿಶ್ವಾಸಿಯಾಗಿ ನಾವು ಸ್ಥಿರಪಡಬೇಕಾಗಿದೆ. స్తంభము అంటే అర్థం ఏంటంటే ಸ್ತಂಭ ಎಂಬುದಾಗಿ ಅದರ ಅರ್ಥ సత్యము. ಸತ್ಯ. ఈ సత్యములో మనం స్థిరపడాలి. ಸತ್ಯದಲ್ಲಿ ನಾವು ಸ್ಥಿರ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అనేక మందిని ఈ స్తంభాల వలె మనం స్థిరపరచబడి, ಅನೇಕರಿಗೆ ನಾವು ಸ್ತಂಭದ ಹಾಗೆ ನಿಂತವರಾಗಿದ್ದುಕೊಂಡು చూడండి, మార్గము చూపే ఒక నక్షత్రముల వలె మనం సూచనలుగా ఉండాలి. ಮಾರ್ಗವನ್ನು ತೋರಿಸುವ ಸುಚರಿತ್ರವಾದ ನಕ್ಷತ್ರವಾಗಿ ನಾವಿರಬೇಕಾಗಿದೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినాన మనం దేవుని యొక్క సన్నిధానికి వస్తున్న మనము ಈ ದಿನದಲ್ಲಿ ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬರ್ತಿರುವಂತ ನಾವುಗಳು అనేకుల్ని నడిపించే ఒక యూదులుగా, విశ్వాస వీరులుగా మనం మార్చబడాలి. ಅನೇಕರನ್ನು ನಡೆಸುವ ವಿಶ್ವಾಸ ವೀರರಾಗಿ ನಾವು ನಡೆದುಕೊಂಡು ಹೋಗಬೇಕಾಗಿದೆ. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్థిరమైన పునాది అయి ఉన్నాడు. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸ್ಥಿರವಾದ ಪುನಾದಿಯಾಗಿದ್ದಾನೆ. ఆయన సియోనులో స్థిరమైన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ಆತನು ಚಿಯೋನಿನಲ್ಲಿ ಸ್ಥಿರವಾದ ಏಕ ದೇವರಾಗಿರುವ ಆತನು. కాబట్టి ఆయన స్థిరమైన దేవుడు కాబట్టి, ಆತನು ಸ್ಥಿರವಾದ ದೇವರಾಗಿದ್ದಾನೆ. కదలని దేవుడు కాబట్టి, ಆತನು ಕದಲಾರದ ದೇವರಾಗಿದ್ದಾನೆ. మనము కూడా సంఘములో కదలని వారముగా మనం ఉండాలి. ನಾವು ಕೂಡ ನಾವು ಸಾಗದೆ ಅಥವಾ ಸರಿಯಲಾರದ ಸ್ತಂಭವಾಗಿ ನಾವಿರಬೇಕು. అనేకులకు మార్గదర్శిగా మాదిరికరంగా ఈ దినాన మనం మార్చబడాలి. ಅನೇಕರಿಗೆ ಮಾರ್ಗದರ್ಶಿಗಳಾಗಿ ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ನಡೆದುಕೊಂಡು ಹೋಗಬೇಕಾಗಿದೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ విధంగా మనం స్తంభాలుగా మనం స్థిరపరచబడినట్లయితే, ಈ ರೀತಿಯಾಗಿ ಸ್ತಂಭಗಳ ಹಾಗೆ ನಾವು ಸ್ಥಿರಪಡುವುದಾದರೆ మన జీవితంలో దేవుడు నూతనమైన కార్యములు చేయబోతూ ఉన్నాడు. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಹೊಸ ಕಾರ್ಯವು ದೇವರು ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఆయన కదలని వాడిగా ఉంటూ ఉన్నాడు. ಆತನು ಕೈಯಾಗಿರುವಂತನಾಗಿದ್ದಾನೆ. ఆయన సియోనులో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ಆತನು ಚಿಯೋನಿನಲ್ಲಿ ವಾಸ ಮಾಡುವ ದೇವರಾತನು. ఆయన కదలని దేవుడు కాబట్టి, ಆತನು ಸರಿಯಲಾರದ ದೇವರಾತನಾಗಿದ್ದಾನೆ. ఈ దినాన మనం కదలని వారముగా ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో ఒక స్తంభముగా స్థిరపడాలి. ನಾವು ಈ ದಿನದಲ್ಲಿ ಸರಿಯಲಾರದ ಸ್ತಂಭವಾಗಿ ನಾವು ನಿಲ್ಲುವವರಾಗಿರಬೇಕು. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనం అస్థిరులము కాదండి, ನಾವು ಅಸ್ಥಿರ ಉಳ್ಳವರಾಗಿರಬಾರದು. మనం లయము కాని వారము కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ನಾವು ಲಯವಾಗದವರು ಎಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ಮಾತನಾಡ್ತಾ ಇದೆ. కాబట్టి సత్యానికి మార్గం ఏంటిదో మనం తెలుసుకునేటట్లుగా
ಸತ್ಯದ ಮಾರ್ಗವೇನು ಎಂಬುದಾಗಿ ನಾವು ಕಲ್ತುಕೊಳ್ಳುವ ರೀತಿಯಲ್ಲಿ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ಸತ್ಯಕ್ಕೆ ಅನುಗುಣವಾದ ಮಾರ್ಗದಲ್ಲಿದ್ದವರಾಗಿ ఈ దినాన చాలా మందిని నక్షత్రముల వలె మనం నడిపించాలి. ಈ ದಿನದಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ಜನ ನಕ್ಷತ್ರ ಉಳ್ಳವರಾಗಿ ನಾವು ನಡೆಸಬೇಕಾಗಿದೆ. తూర్పు దేశపు జ్ఞానులను ఆ నక్షత్రం ఏ విధంగా నడిపించిందో, ನೋಡ್ರಿ, ತೂರ್ಪು ದೇಶದಲ್ಲಿರುವ ಜ್ಞಾನಿಗಳನ್ನು ಆ ನಕ್ಷತ್ರವು ಯಾವ ರೀತಿ ನಡೆಸಿತು, ఆ విధంగా దేవుడు మనల్ని అందరి నక్షత్రములుగా చేయునుగాక. ಆ ರೀತಿಯಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ನಕ್ಷತ್ರ ಉಳ್ಳವರನ್ನಾಗಿ ಮಾಡಲಿ. అనేకుల్ని సత్య మార్గములు నడిపించే మాదిరికరంగా దేవుడు మనల్ని చేయునుగాక. ಅನೇಕರನ್ನು ಸತ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಸುವ ಆಗುವಂತೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ಮಾರ್ಪಡಿಸಲಿ. ఒక స్తంభముగా దేవుడు చేయునుగాక. ಒಂದು ಸ್ತಂಭವಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಏರ್ಪಾಡು ಮಾಡಲಿ. చూడు, ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది వచ్చినట్లుగా ಒಂದು ಯೂದನ ಒಂದು ವಸ್ತ್ರವನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು 1000 ಜನರು ಬರುವಂತೆ నీ ద్వారా అనేక మంది మార్చబడాలి. ನಿನ್ನ ಮೂಲಕವಾಗಿ ಅನೇಕರು ಬದಲಾವಣೆ ಆಗಬೇಕು. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనం తీర్మానంతో ప్రార్థన చేసుకోవాలి. ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಒಂದು ತೀರ್ಮಾನದಿಂದ ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು. ప్రభా, ఈ సంఘములో నన్ను ఒక పిల్లర్ గా చేయండి. ಕರ್ತನೆ, ಈ ಸಭೆಯಲ್ಲಿ ನನ್ನನ್ನು ಒಂದು ಪಿಲ್ಲರ್ ಆಗಿ ಮಾಡು. ఈ జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో నేను స్థిరపడాలి. ಜೀವವುಳ್ಳ ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ನಾನು ಸ್ಥಿರವುಳ್ಳವನಾಗಿರಬೇಕು. నేను విశ్వాసంలో స్థిరపడాలి. ನಾನು ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ಸ್ಥಿರವುಳ್ಳವನಾಗಿರಬೇಕು. పరిశుద్ధతలో స్థిరపడాలి. ನಾನು ಪವಿತ್ರತೆಯಲ್ಲಿ ಸ್ಥಿರವುಳ್ಳವನಾಗಿರಬೇಕು. ప్రార్థనలో స్థిరపడాలి. ನಾನು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನೆಲೆಗೊಳ್ಳವನಾಗಿರಬೇಕು. వాక్యములో స్థిరపడాలి. ನಾನು ವಾಕ್ಯದಲ್ಲಿ ఈ ಸ್ಥಿರವುಳ್ಳವನಾಗಿರಬೇಕು. పరిచర్యలో స్థిరపడాలి ನಿನ್ನ ಸೇವೆಯಲ್ಲಿ ನಾನು అని ಸ್ಥಿರವುಳ್ಳವನಾಗಿರಬೇಕು. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నట్లయితే ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದಾದರೆ రాబోచిన కొత్త సంవత్సరంలో ಬರುವಂತ ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ దేవుడు నూతన కార్యం నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. ದೇವರು ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಹೊಸ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకని మనము తీర్మానంతో ప్రార్థన చేసుకోవాలంటే, ಯಾಕೆ ನಾವು ತೀರ್ಮಾನದಿಂದ ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು? మన ప్రభు అయిన యెహోవా దేవుడు, ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೆಹೋವ ದೇವರು, ఆయన స్థిరుడై ఉన్నాడు. ಆತನು ಸ್ಥಿರವುಳ್ಳ ದೇವರಾಗಿದ್ದಾನೆ. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతించబడుచున్నవాడు. ಶಾಶ್ವತ ಕಾಲದಿಂದ ಸದಾಕಾಲ ಸ್ತುತಿಗೆ ಮಾಡ್ತಾ ಇರುವಂತ ಯೋಗ್ಯನಾತನು. ఆయన స్థిరుడై ఉన్నాడు. ಆತನು ಸ್ಥಿರವುಳ್ಳ ದೇವರಾತನು. ఆయన రాజ్యము స్థిరంగా ఉంటుంది. ಆತನ ರಾಜ ಸದಾಕಾಲ ಇರುವಂತ ఆయన ರಾಜವಾಗಿದೆ. వాక్యం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ಆತನ ವಾಕ್ಯ ಸದಾಕಾಲ ಸ್ಥಿರವುಳ್ಳ ವಾಕ್ಯವಾಗಿದೆ. అందుకనే మనం ఏం చేయాలంటే, ಆದ ಕಾರಣ ನಾವೇನ್ ಮಾಡಬೇಕು? దోవ చూపే స్తంభములుగా మనం నిలబడి ఉండాలి. ನಾವು ದಾರಿ ತೋರಿಸುವ ಮಾರ್ಗದರ್ಶಿಗಳಾಗಿ ನಾವಿರಬೇಕಾಗಿದೆ. నిన్ను బట్టి అనేక మంది రావాలి. ನಿನ್ನ ಮೂಲಕವಾಗಿ ಅನೇಕರು ಬದಲಾವಣೆ ಹೊಂದಬೇಕಾಗಿದೆ. నీ చెంగు పట్టుకొని అనేక మంది దేవుని యొక్క సన్నిధానానికి ఆత్మలను నువ్వు సంపాదించాలి. ನಿನ್ನ ವಸ್ತ್ರವನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ಅನೇಕರು ಆತ್ಮಗಳ ಗೆಲ್ಲುವವರಾಗಿ ಇರಬೇಕಾಗಿದೆ. ఈ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ಈ ದಿನದಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡಿಕೊಳ್ಳ್ರಿ. రాబోతున్న యొక్క దినాలలో ಬರುವಂತ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ఉపవాస ప్రార్థనలు జరగబోతూ ఉన్నాయి. ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆಗಳು ನಡೀತಾ ಇವೆ. ఆ ఉపవాస ప్రార్థనలో మీరు ప్రార్థన చేసుకోండి. ಆ ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆಗಳಲ್ಲಿ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳ್ರಿ. ప్రభా, నీ సన్నిధిలో నేను సరిహద్దు రాళ్లుగా ఒక క్రమమైన పద్ధతిలో ఉండునట్లుగా సహాయం చేయండి. ಅಯ್ಯ ಕರ್ತನೆ, ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಒಂದು ಸರಿಯಾದ ಹದ್ದುಗಳನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು ಜೀವನ ಮಾಡುವಂತೆ ಮಾಡು ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳ್ರಿ. ప్రభా, దోవ చూపే స్తంభములుగా నన్ను చేయండి. ಕರ್ತನೆ, ನಾನು ದಾರಿ ತೋರಿಸುವ ಒಂದು ಸ್ತಂಭವಾಗಿ ನೀನು ನಿರ್ಮಾಣ ಮಾಡು ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸಿರಿ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒక గొప్ప తీర్మానంతో రాబోతున్న దినాలను ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధానికి రావాలి. ನೀನು ಒಂದು ತೀರ್ಮಾನದಿಂದ ಉನ್ನತವಾದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡು ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನೀನು ಬರಬೇಕು. ఈ ఉపవాస ప్రార్థనలకు నూతనమైన సంవత్సరానికి రాబోతున్న 25వ సంవత్సరానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ನೋಡ್ರಿ, ಈ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನೂತನ ವರ್ಷಕ್ಕಾಗಿ ದೇವರು ನಿನ್ನನ್ನು ಸಿದ್ಧ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. రాబోతున్న యొక్క దినాలలో ಬರುವಂತಹ ದಿನಮಾನಗಳಲ್ಲಿ అనేకులకు దోవ చూపే స్తంభములుగా నన్ను చేయండి. ಅನೇಕರಿಗೂ ಮಾರ್ಗ ತೋರಿಸುವ ಸ್ತಂಭವಾಗಿ ದೇವರೇ ನೀ ನನ್ನನ್ನು ನಿಲ್ಲಿಸು. నన్ను అభిషేకించండి, ನನ್ನನ್ನು ಅಭಿಷೇಕಿಸು, నన్ను బలపరచండి, ನನ್ನನ್ನು ಬಲಪಡಿಸು, నన్ను స్థిరపరచండి ನನ್ನನ್ನು ಸ್ಥಿರಪಡಿಸು అని దేవుని యొక్క
యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే, ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನೀನು ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡುವುದಾದರೆ, రాబోచున్న యొక్క దినాలలో ಕರ್ತನೆ ಬರುವಂತಹ నువ్వు ఈ ದಿನಮಾನಗಳಲ್ಲಿ పట్టణానికి వచ్చి, ನೀನು ಈ ಪಟ್ಟಣಕ್ಕೆ ಬಂದು, ఈ దేశానికి వచ్చి, ಈ ದೇಶಕ್ಕೆ ಬಂದು, ఈ దేవుని యొక్క సంఘం అనే యొక్క దేశంలోనికి, ಈ ದೇವರ ಸಭೆ ಎಂಬ ಈ ದೇಶದಲ್ಲಿದ್ದು, దేవుని యొక్క పట్టణం అనే యొక్క దేశంలోనికి ದೇವರ ಎಂಬ ಈ ಪಟ್ಟಣದ ಈ ದೇಶದಲ್ಲಿ నువ్వు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకున్నట్లయితే, ನೀನು ಬಂದು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡುವುದಾದ್ರೆ, రాబోచున్న యొక్క దినాలలో ಬರುವಂತಹ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ప్రవచనాత్మకంగా ప్రభు చెప్తూ ఉన్నారు, ಈಗೋ ಒಂದು ಪ್ರವಾದಿ ಮೂಲಕವಾಗಿ ಕರ್ತನು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. నేను నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాను. ಈಗೋ ನಾನು ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಉನ್ನತ ಕಾರ್ಯ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದೇನೆ. నూతనమైన కార్యాలను చేయబోతూ ఉన్నాను. ಹೊಸ ಕಾರ್ಯವು ನಾನು ಪ್ರಾರಂಭಿಸಲಿಕ್ಕಿದ್ದೇನೆ. నా ఆత్మ మీ మీద అల్లాడబోతూ ఉన్నది. ನನ್ನ ಆತ್ಮ ನಿನ್ನ ಸ್ಥಳದ ಮೇಲೆ ನಾನು ಇಡಲಿಕ್ಕಿದ್ದೇನೆ. దేవుని యొక్క శక్తి చేత నింపబడబోతూ ఉన్నావు. ಕರ್ತನ ಶಕ್ತಿಯಿಂದ ನೀನು ತುಂಬಲಿಕ್ಕಿದೆ. ఒక ప్రత్యేకమైన అభిషేకముతో దేవుని నింపబోతూ ఉన్నాడు. ಪ್ರತ್ಯೇಕವಾದ ಅಭಿಷೇಕದಿಂದ ದೇವರು ನಿನ್ನನ್ನು ತುಂಬಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. సత్యానికి స్తంభములుగా నిలబెడతాను ప్రభువా. ಸಭೆಗೆ ನಾನು ಸ್ತಂಭವಾಗಿರುತ್ತೇನೆ ಕರ್ತನೆ అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకున్నట్లయితే, ನೀನು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡುವುದಾದ್ರೆ, దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేసుకున్నట్లయితే, ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ತಗ್ಗಿಸಿಕೊಂಡು ನೀನು ಪ್ರಾರ್ಥಿಸುವುದಾದ್ರೆ, దేవుడు కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ಈಗೋ ದೇವರು ಉನ್ನತ ಕಾರ್ಯಗಳು ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనం అనేకులకు సూచనలుగా ఉండాలి. ನಾವು ಅನೇಕರಿಗೆ ಮಾರ್ಗದರ್ಶನ ಸೂಚನೆ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು. అనేకుల్ని నడిపించే నక్షత్రముల వలె మార్చబడాలి. ಅನೇಕರಿಗೆ ನಡೆಸುವ ನಕ್ಷತ್ರ ಉಳ್ಳವರಾಗಿ ನಾವು ಬದಲಾವಣೆ ಆಗಬೇಕು. సేవకులను ఆ విధంగా దేవుడు చేయునుగాక. ಆ ರೀತಿಯಾದ ಸೇವಕರನ್ನು ಮಾಡಲಿ, విశ్వాసుల్ని చేయునుగాక. ಆ ರೀತಿ ವಿಶ್ವಾಸಿಗಳನ್ನು ಮಾಡಲಿ, మన మినిస్ట్రీని దేవుడు చేయునుగాక. ನಮ್ಮ ಮಿನಿಸ್ಟ್ರಿಯನ್ನು ದೇವರು ಆ ರೀತಿ ಮಾಡಲಿ. అనేక మంది దేవుని యొక్క రాజ్యములోనికి, దేవుని యొక్క వెలుగులోనికి అనేక మందిని నడిపించునుగాక. ಅನೇಕರನ್ನು ದೇವರ ಮಾರ್ಗದಲ್ಲಿ ಕರ್ತನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಲಿ. ప్రైజ్ ది లార్డ్, ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ಒಂದು ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ ಒಬ್ಬ ದೈವ ಸೇವಕರಿದ್ದರು. అతను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ಅವರು ಈ ರೀತಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ఒక ఇశ్రాయేలు దేశపు చిన్నది, ಇಸ್ರಾಯೇಲ್ ದೇಶವು ಬಹಳ ಚಿಕ್ಕದು. ఆమె ఏం చెప్తుందంటే, ಅವಳು ಏನು ಹೇಳುತ್ತಾಳಂದ್ರೆ, తన యజమానుడితో ಆತನ ಯಜಮಾನನ ಹತ್ರ ಅವಳು ಏನು ಹೇಳುತ್ತಾಳಂದ್ರೆ, ఇశ్రాయేలు దేశపు చిన్నది, ಇಸ್ರಾಯೇಲ್ ದೇಶವು ಚಿಕ್ಕದು, ఒక దైవజనుడు అక్కడ ఉన్నాడు, ಅಲ್ಲಿ ಒಬ್ಬ ದೇವ ಸೇವಕನಿದ್ದಾನೆ, అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉన్నది, ಅಲ್ಲಿ ದೇವರ ಸನ್ನಿಧಿ ಇದೆ, అక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది, ಅಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆ, అద్భుతమైన కార్యములు చేయబోతూ ఉన్నారు ಅಲ್ಲಿ ದೊಡ್ಡ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳು ನಡೀತಾ ಇವೆ అని ఈ ఇశ్రాయేల్ దేశపు చిన్నది ಈ ಇಸ್ರಾಯೇಲ್ ದೇಶವು ಚಿಕ್ಕದು ఒక నడిపించే యొక్క నక్షత్రము వలె ನಡೆಸುವ ಒಬ್ಬ ನಕ್ಷತ್ರನ ಹಾಗೆ దైవజనుడి దగ్గరికి, దేవుని యొక్క సంఘానికి ఆమె నడిపిస్తుంది. ದೈವ ಸೇವಕರ ಹತ್ರ ಅವಳು ಅವರನ್ನು ನಡೆಸ್ತಾ ಇದ್ದಳು. అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తారు, ಅವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾರೆ, అక్కడ దేవుని కార్యాలు జరగబోతూ ఉన్నాయి. ಅಲ್ಲಿ ದೇವರ ಕಾರ್ಯ ನಡೀತಾ ಇವೆ. నువ్వు స్వస్థత పొందుకుంటావు, ನಿನಗೆ ಬಿಡುಗಡೆ ಆಗುತ್ತದೆ, నీకు అన్ని ఉన్నాయి కానీ ನಿನಗೆ ಎಲ್ಲ ಇದೆ, ಆದ್ರೆ స్వస్థత లేదు, నీకు ನಿನಗೆ ಬಿಡುಗಡೆ ಇಲ್ಲ, నెమ్మది లేదు, నీకు ನಿನಗೆ ಸಮಾಧಾನ ಇಲ್ಲ అని ఈ ఇశ్రాయేల్ దేశపు చిన్నది ఆ నయమానుతో చెప్తుంది. ಈ ಇಸ್ರಾಯೇಲ್ ದೇಶ ಚಿಕ್ಕವಳು ನಯಮಾನನೊಟ್ಟಿಗೆ ಈ ಒಂದು ಸಂಭಾಷಣೆ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾಳೆ. అతను చిన్నగా ఎక్కడికి వచ్చాడంటే, ಅವನು ಮೆಲ್ಲಗೆ ಎಲ್ಲಿ ಬಂದನಂದ್ರೆ దైవజనుడి దగ్గరికి వస్తూ ఉన్నాడు. ದೈವ ಸೇವಕರ ಹತ್ರ ಬಂದನು. ప్రార్థన చేయించుకుంటున్నారు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఎప్పుడైతే ప్రార్థన చేయించుకున్నారో, ಯಾವಾಗ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಸಿಕೊಂಡನು, చూడు అతని జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేశారు. ಆತನ ಜೀವನದಲ್ಲಿ ಉನ್ನತ ಕಾರ್ಯ ದೇವರು ಮಾಡಿದನು. ఆ చిన్నది అంటే అర్థం ఏంటంటే, ಚಿಕ್ಕದು ಎಂಬುದಾಗಿ అర్థం ఏంటంటే ಅದರ ಅರ್ಥ ಏನಂದ್ರೆ తగ్గింపు అని అర్థం అన్నమాట. ಅದು ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುವುದು. చిన్న పిల్లలు ఏం చేస్తారంటే, ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಏನು ಮಾಡುತ್ತಾರೆ ಅಂದ್ರೆ తను తాను ఎక్కువగా తగ్గించుకుంటూ ఉంటారు. ತಮ್ಮನ್ನು ತಾವು ಹೆಚ್ಚಾಗಿ ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ఆ విధంగా మనం తగ్గించుకొని ನಾವು ಆ ವಿಧಾನದಲ್ಲಿ ತಗ್ಗಿಸಿಕೊಂಡು ఇశ్రాయేల్ దేశపు చిన్నది మాదిరిగా ಇಸ್ರಾಯೇಲ್ ದೇಶದ ಚಿಕ್ಕವಳ ಹಾಗೆ అనేక మందిని నడిపించే తగ్గింపు జీవితం మనం కలిగి ఉండాలి. ಅನೇಕರನ್ನು ನಡೆಸಿಕೊಂಡು ಹೋಗುವ ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುವ ಜೀವನ ನಮಗೆ ಬೇಕಾಗಿದೆ. చెప్పాలి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడైతే ఇశ్రాయేల్ దేశపు చిన్నది ఏ విధంగా తగ్గించుకొని ఆ దైవజనుని దగ్గరికి నడిపించిందో,
ಯಾವಾಗ ಆ ಚಿಕ್ಕವಳು ತಗ್ಗಿಸಿಕೊಂಡು ಇಸ್ರಾಯೇಲ್ ದೇಶದಲ್ಲಿ ಆ ದೇವ ಸೇವಕರ ಹತ್ರ ನಡೆದುಕೊಂಡು ಹೋದನು, ఆ విధంగా నువ్వు సూచనలుగా ఉండాలి. ಆ ರೀತಿಯಾಗಿ ಸೂಚನ ಉಳ್ಳವನಾಗಿರಬೇಕು. మనము టౌన్ లో సిటీలో మనం చూస్తూ ఉంటాము. ನಾವು ಪಟ್ಟಣಗಳಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇರುತ್ತೇವೆ. చూడండి, సూచనలు మనకు కనబడుతూ ఉంటాయి. ನಮಗೆ ಮಾರ್ಗದರ್ಶನ ಕಾರ್ಯಗಳು ನೋಡುತ್ತೇವೆ. ఇలా పోండి అని ఆ సిగ్నల్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. ಮಾರ್ಗದರ್ಶನ ತೋರಿಸುವ ಬೋರ್ಡ್ಗಳು ನಮಗೆ ಕಾಣ್ತಾ ಇರುತ್ತವೆ. యారో మార్క్ ఉంటుంది. ಅವು ಎರೋ ಮಾರ್ಕ್ಗಳು ఆ ಇರುತ್ತವೆ. యారో మార్కు ఏం చేస్తుందంటే, ಆ ಎರೋ ಮಾರ್ಕ್ ಏನ್ ಮಾಡ್ತದಂದ್ರೆ, ఫలానా చోటికి నువ్వు వెళ్ళాలి, ಈ ಸ್ಥಳಕ್ಕೆ ನೀನು ಹೋಗಬೇಕು, ఇక్కడ ఆగాలి, ಅಲ್ಲಿ ನಿಲ್ಲಬೇಕು, నడవాలి ನಡೆಯಬೇಕು అని ఆ యారో మార్కు ఏం చేస్తుందంటే చక్కగా సూచనలు చూపిస్తూ ఉంటుంది ಆ అనమాట. ಎರೋ ಮಾರ್ಕ್ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ ಉನ್ನತವಾದ ಸೂಚನಾ ಮಾರ್ಗದರ್ಶನ ತೋರಿಸುವಂತದ್ದಾಗಿರುತ್ತದೆ. ఆ విధంగా మనము ఒక సూచనలుగా అనేకులకు మనం మార్చబడాలి. ಆ ರೀತಿಯಾಗಿ ಸೂಚನೆ ಉಳ್ಳವರಾಗಿ ಅನೇಕರಿಗೆ ನಾವು ಬದಲಾವಣೆ ಆಗಬೇಕು. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కొందరి ద్వారా దేవుడు మనకు ఒక సూచన ఇస్తాడు. ಕೆಲವು ಜನರ ಮೂಲಕವಾಗಿ ದೇವರು ಕೆಲವು ಸೂಚನೆ ಕಾರ್ಯಗಳು ಕೊಡುತ್ತಾನೆ. దేవుడు మనల్ని కొందరి ద్వారా సూచనలు తెలియజేస్తాడు. ಕೆಲವರ ಮೂಲಕವಾಗಿ ಕೆಲವು ಸೂಚನೆ ಕಾರ್ಯಗಳು ನಡೆಯುತ್ತವೆ. ఆ విధంగా మనం నడిపించబడాలి. ಆ ವಿಧಾನದಲ್ಲಿ ನಾವು ನಡೆದುಕೊಂಡು ಹೋಗಬೇಕು. మనమే అనేకులకు సూచనలుగా మార్చబడాలి. ನಾವು ಅನೇಕರಿಗೆ ಮಾರ್ಗದ ದರ್ಶನ ತೋರಿಸುವವರಾಗೆ ನಾವಿರಬೇಕು. సూచనలు రెండు రకాలు. ಸೂಚನೆಗಳು ಎರಡು ವಿಧಾನ. కొందరి ద్వారా దేవుడు మనకు సూచన ఇస్తాడు. ಕೆಲವರ ಮೂಲಕವಾಗಿ ಮಾರ್ಗದರ್ಶನ ತೋರಿಸುತ್ತಾನೆ. మనమే అనేకులకు సూచనగా మార్చబడాలి. ಇನ್ನು ಅನೇಕರಿಗೆ ನಾವೇ ಮಾರ್ಗದರ್ಶನ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్నందరికీ యారో మార్కుగా చేయునుగాక. ದೇವರು ನಿನ್ನನ್ನು ಎಲ್ಲರಿಗೆ ಒಂದು ಎರೋ ಮಾರ್ಕ್ ಆಗಿ ಮಾರ್ಗದರ್ಶನ ತೋರಿಸುವನಾಗಿ ಮಾರ್ಪಡಿಸಲಿ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దైవజనుడు యెషయా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ದೈವ ಸೇವಕರಾದ ಯೆಶಾಯನು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రభువా, ಕರ್ತನೇ, ఇశ్రాయేలుల మధ్యలో ಇಸ್ರಾಯೇಲರ ಜನಾಂಗದ మా ಮಧ್ಯದಲ್ಲಿ కుటుంబము స్థిరపరచబడినట్లుగా, ನನ್ನ ಕುಟುಂಬವು ಸ್ಥಿರಪಡಿಸುವ ರೀತಿಯಲ್ಲಿ మా పిల్లలు ನನ್ನ ಮಕ್ಕಳು సూచనలుగా ఉండునట్లుగా సహాయం చేయండి ಒಂದು ಸೂಚನೆ ಉಳ್ಳವರಾಗಿರುವಂತೆ ನೀನ್ ಸಹಾಯ ಮಾಡು అని దేవుని సన్నిధిలో యెషయా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ಎಂಬುದಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಯೆಶಾಯನು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రభువా, మేము ఇశ్రాయేల్ మధ్యలో ఉండాలి. ನಾವು ಇಸ್ರಾಯೇಲರ ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರಬೇಕು. ఈ సంఘ సహవాసంలో ఉండాలి. ನಿನ್ನ ಸಭೆಯ ಸವಾಸದಲ್ಲಿ ಒಂದಾಗಿರಬೇಕು. మేము మా పిల్లలు సూచనలుగా ఉండాలి ನಾನು ನನ್ನ ಮಕ್ಕಳು ಒಂದು ಸೂಚನೆ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ಎಂಬುದಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. అనేకులకి అద్భుతకరంగా మమ్మల్ని మార్చండి. ಅನೇಕರಿಗೆ ಅದ್ಭುತಕರವಾಗಿ ಉಳ್ಳವರಾಗುವಂತೆ ನಮ್ಮನ್ನು ಮಾಡು ಕರ್ತನೇ. సూచనలుగా నన్ను మార్చండి. ಒಂದು ಸೂಚನೆ ಉಳ್ಳವನಾಗಿರುವಂತೆ ನನ್ನನ್ನು ಮಾಡು ಕರ್ತನೇ. అనేక మంది నీతి మార్గం నడిపించే ఒక నక్షత్రముగా నన్ను మార్చండి. ಅನೇಕರಿಗೆ ನೀತಿ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಸುವ ಒಬ್ಬ ನಕ್ಷತ್ರ ಉಳ್ಳವನಾಗಿ ನನ್ನನ್ನು ಮಾಡು ಕರ್ತನೇ. ఒక దోవ చూపే స్తంభముగా నన్ను స్థిరపరచండి ಒಂದು ದಾರಿ ತೋರಿಸುವ ಸ್ತಂಭವಾಗಿ ನೀ ನನ್ನನ್ನು ಬದಲಾವಣೆ ಮಾಡು ಕರ್ತನೇ. అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ಎಂಬುದಾಗಿ ಈ ವಿಧಾನದಲ್ಲಿ ಯಾವಾಗ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೋ అప్పుడు దేవుడు మన జీవితం నూతనమైన కార్యములు చేయబోతూ ఉన్నాడు. ಆವಾಗ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ದೇವರ ನೂತನ ಕಾರ್ಯಗಳನ್ನು ನಡೆಸುವನಾಗಿದ್ದಾನೆ. చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సరిహద్దు రాళ్లను పాటించుము. ಒಂದು ಸರಿಹದ್ದುಗಳ ಕಲ್ಲನ್ನು ನೀನು ಮಾಡಬೇಕಾಗಿದೆ. ఒక క్రమమైన పద్ధతిలో నన్ను నడిపించుము. ಒಂದು ಕ್ರಮವುಳ್ಳ ಪದ್ಧತಿಯಲ್ಲಿ ನೀನು ನನ್ನನ್ನು ನಡೆಸಿಕರ್ತನೆ. రెండోదిగా మనం గమనించినట్లయితే, ಎರಡನೇದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, దోవ చూపే స్తంభములుగా నన్ను నిలబెట్టుము. ದಾರಿ ತೋರಿಸುವ ಸ್ತಂಭವಾಗಿ ದೇವರೇ ನನ್ನನ್ನು ನೀನು ನಿಲ್ಲಿಸಿಕರ್ತನೆ. మీ సన్నిధిలో నన్ను స్థిరపరచుము. ಅಯ್ಯ, ನಿನ್ನ ಎದುರುಗಡೆ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನೀನನ್ನು స్థిరపరచుము, స్థిరపరచుము, స్థిరపరచుము అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ನೀ ನನ್ನನ್ನು ಸ್ಥಿರಪಡಿಸು, ಸ್ಥಿರಪಡಿಸು, ಸ್ಥಿರಪಡಿಸು ಎಂಬುದಾಗಿ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು. ఆయన యందు నమ్మిక ఉంచు వారిని, ಆತನ ಎದುರುಗಡೆಯಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಡುವವರನ್ನು కదలక నిత్యము సియోను కొండవలే దేవుడు మనల్ని చేయబోతూ ఉన్నాడు. ನಿನ್ನನ್ನು ಆತನು ಕದಲಿಸಲಾರದೆ ನಿತ್ಯವೂ ಸಿಯೋನ್ ಸ್ತಂಭವಾಗಿ ಆತನು ನಿನ್ನನ್ನು ನಿಲ್ಲಿಸುತ್ತಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. సియోనులో స్థిరపరచబడాలి. ಸಿಯೋನಿನಲ್ಲಿ ನಾವು ಸ್ಥಿರ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು. దేవుని యొక్క సన్నిధిలో మనం స్థిరపరచబడాలి. ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವು ಸ್ಥಿರ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು. కదలని వారుగా మనం ఈ దినాన ఉండాలి. ನಾವು ಕದಲಗೂಡಿಸದೆ ಇರುವವರಾಗಿ ನಾವು ಇರಬೇಕಾಗಿದೆ. ఈ దినాన మనం స్థిరపరచబడాలి. ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ಸ್ಥಿರಪಡಿಸಲ್ಪಡಬೇಕು. అన్ని విషయాలను స్థిరపరచండి ప్రభువా. ಎಲ್ಲ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು నా ಸ್ಥಿರಪಡಿಸಕರ್ತನೆ. కుటుంబాన్ని స్థిరపరచండి. ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಸ್ಥಿರಪಡಿಸಿ. మా
పిల్లల్ని స్థిరపరచండి, ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ಸ್ಥಿರಪಡಿಸು, అన్ని విషయాల్లో మాకు సహాయము చేయండి ಎಲ್ಲಾ ವಿಷಯದಲ್ಲಿ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡು అని దేవుని యొక్క సన్నిధి విశ్వాసంతో ఆయన యందు నమ్మిక ఉంచి ಎಂಬುದಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ವಿಶ್ವಾಸವುಳ್ಳವರಾಗಿ ಆತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಿಂತು ఈ దినాన్ని మనం ప్రార్థన చేసినట్లయితే, ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದಾದ್ರೆ, చూడండి ఈ దినాన్ని మనం స్థిరపరచబోతున్నాడు ఆయన. ಈ ದಿನದಲ್ಲಿ ಆತನ ನಮ್ಮನ್ನು ಸ್ಥಿರಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రపంచంలో దేవుని యొక్క సంఘంలో మనల్ని ఒక గొప్ప సూచనలుగా దేవుడు చేయునుగాక. ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಆತನೊಬ್ಬ ಸೂಚನೆ ಉಳ್ಳವರಾಗಿ ನಮ್ಮನ್ನು ನಿಲ್ಲಿಸಲಿ. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనల్ని సూచనలుగా మాదిరికరంగా మార్చునుగాక. ಎಲ್ಲಿ ಹೋದರೂ ಸೂಚನೆಕರವಾಗಿ ಮಾರ್ಗದರ್ಶನಗಳಾಗಿ ಉಳ್ಳವರಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಮಾಡಲಿ. మనల్ని అందరినీ ఎవరైతే చూస్తూ ఉన్నారో, ಯಾರು ನಮ್ಮನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೋ మనలో యేసు ప్రభు కనబడునుగాక. ಆ ಮುಖ ದರ್ಶನದಲ್ಲಿ ಕರ್ತನ ಮುಖ ಕಾಣಬೇಕಾಗಿದೆ. మనలో ఆయన ప్రేమ కనబడునుగాక, ನಮ್ಮಲ್ಲಿ ಆತನ ಪ್ರೀತಿ ಕಾಣ ಬರಬೇಕಾಗಿದೆ. అభిషేకము కనబడునుగాక, ಒಂದು అభిషేಕ ಕಾಣ ಬರಬೇಕಾಗಿದೆ. మాదిరికరమైన జీవితము మన జీవితంలో దేవుడు చేయునుగాక. ಮಾದರಿಕರವಾದ ಜೀವನ ದೇವರು ನಮಗೆ ಮಾಡಬೇಕಾಗಿದೆ. జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో దేవుడు మనల్ని స్థిరపరిచి రాబోచిన యొక్క దినాల్లో గొప్ప కార్యములు చేయునుగాక. ಜೀವವುಳ್ಳ ಸಭೆಯಲ್ಲಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಸ್ಥಿರಪಡಿಸುಳ್ಳವನಾಗಿ ಬರುವಂತ ದಿನಮಾನಗಳೇ ನೂತನ ಕಾರ್ಯ ಕರ್ತನು ನಮ್ಮ ಮೂಲಕವಾಗಿ ಮಾಡಲಿ. ఈ 24వ సంవత్సరంలో చివరి దినాల్లో మనం వచ్చి ఉన్నాము. ಈ 24 ಕೊನೆಯ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ ಪ್ರಿಯರೇ. రాబోచిన దినాల్లో ప్రభుని ఆయన ప్రణాళిక, ఆయన చిత్తమును దేవుడు నీకు తెలియజేయబోతూ ఉన్నాడు. ಬರುವಂತ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಕರ್ತನ ಚಿತ್ತ ಏನಾಗಿದೆಯೋ ಕರ್ತನು కాబట్టి ఈ దినాన మనం సిద్ధపడే ఈ వర్తమానాన్ని మనం విని దేవుని సన్నిధిలో స్థిరపరచుకోవాలి. ಈ ದಿನದಲ್ಲಿ ಈ ಒಂದು ಸುಸಮಾಚಾರವನ್ನು ಕೇಳಿ ನಮ್ಮನ್ನು ನಾವು ಸಿದ್ಧ ಮಾಡಬೇಕಾಗಿದೆ. అప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలు గాని ಈ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಾಗಲಿ నూతనమైన కార్యములు ప్రభు చేయబోతూ ఉన్నాడు. ನೂತನ ಹೊಸ ಕಾರ್ಯ ಕರ್ತನು ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. అందుకని ఇశ్రాయేలు కుమారి, ಓ ಇಸ್ರಾಯೇಲ್ ಕುಮಾರಿಯೇ, సరిహద్దురాలను పాటించుము, ನೀನು ಸರಿಹದ್ದುಗಳನ್ನು ಹಾಕಿಕೋ, దోవ చూపే స్తంభము నిలబెట్టుము. ನೀನು ದಾರಿ ತೋರಿಸುವ ಸ್ತಂಭಗಳನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿಕೋ. మూడోదిగా మనం గమనించినట్లయితే, ಮೂರನೇದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ చదవండి యొక్క వాక్య భాగాన్ని. ಆ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. ఇర్మీయాకు రాసిన గ్రంథం ಯೆರೆಮೀಯಗೆ ಬರೆದ ಗ್ರಂಥವು 31వ అధ్యాయంలో 31ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 21వ వచనంలో, 21ನೇ ವಚನದಲ್ಲಿ, నువ్వు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము. ನೀನು ಹೋಗಿರುವ ರಾಜಮಾರ್ಗದಲ್ಲಿ ನಿನ್ನ ಮನಸ್ಸನ್ನು ಸ್ಥಿರವಾಗಿ ಇಟ್ಟಿಕೋ. తిరుగుము, ತಿರುಗಿಕೋ. ఈ నీ పట్టణమునకు తిరిగి రమ్ము. ತಿರುಗಿ ನಿನ್ನ ಪಟ್ಟಣಕ್ಕೆ ತಿರುಗಿ ಬಾ. నువ్వు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు? ಇನ್ನು ಎಷ್ಟು ದಿನ ನೀನು ಆ ಕಡೆ ಈ ಕಡೆ ತಿರುಗುವಿ? విశ్వాసఘాతకురాలారా, ಓ ವಿಶ್ವಾಸನ ಕೇಳಿದವರಾಗಿರುವವರೇ, యెహోవా నీ దేశంలో ಯೆಹೋವನು ನಿನ್ನ ದೇಶದಲ್ಲಿ నూతనమైన కార్యం జరిగించుచూ ఉన్నాడు. ನೂತನ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రెండు తలంపుల మధ్య మనం ఉండకుండానట్లుగా ಎರಡು ದೋಣಿಯ ಮೇಲೆ ಕಾಲಿಡೋರಾಗಿರದೆ మనం ఏం చేయాలంటే, ನಾವೇನ್ ಮಾಡಬೇಕಂದ್ರೆ, నువ్వు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము. ನೀನು ಹೋಗಿರುವ ರಾಜಮಾರ್ಗದಲ್ಲಿ ನಿನ್ನ ಮನಸ್ಸನ್ನು ಇಟ್ಟುಕೋ. నీ మనస్సు దేని మీద నిలుపుకోవాలంటే, ನಿನ್ನ ಮನಸ್ಸು ಯಾವುದರ ಮೇಲೆ ಇಡಬೇಕಂದ್ರೆ రాజమార్గం. ರಾಜ ಮಾರ್ಗದಲ್ಲಿ. ఈ దినాన చాలా మంది మనం గమనించినట్లయితే, ಈ ದಿನದಲ್ಲಿ ಬಹಳ ಜನರನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ రాజమార్గంలో ఉండకుండా ರಾಜಮಾರ್ಗದಲ್ಲಿ ಇರಲಾರದೆ ఈ లోక సంబంధమైన మార్గాలలో నడిపించబడుతూ ಈ ఉన్నారు. ಲೋಕ ಸಂಬಂಧವಾದ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. మనుషుల యొక్క పద్ధతిలో నడిపించబడుతూ ఉన్నారు. ಮನುಷ್ಯರ ಪದ್ಧತಿಗೆ ಮೂಲಕವಾಗಿ ಅವರು ನಡೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. సాతాను ఆలోచన మార్గాల్లో నడిపించబడుతూ ఉన్నారు. ಸೈತಾನನ ಆಲೋಚನೆ ಆ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೀತಾ ಇದ್ದಾರೆ. ప్రభు మనతో చెప్తూ ఉన్నారు, ಕರ್ತನ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. నీ మనస్సు ನಿನ್ನ ಮನಸ್ಸು ఆయన రాజమార్గం మీద ఉంచుకొనుము. ಆತನ ರಾಜ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ಇಟ್ಟುಕೋ. ఈ రాజమార్గం ఎలాంటిది? ಈ ರಾಜಮಾರ್ಗ ಎಂತದಾಗಿದೆ? రాజమార్గం అంటే అర్థం ఏంటంటే, ರಾಜಮಾರ್ಗವು ಅದರ ಅರ್ಥವೇನು? చూడండి, ఇది ఒక హైవే లాంటిది. ಇದೊಂದು ಹೈವೇ ರೀತಿಯಲ್ಲಿ ಇರುತ್ತದೆ. కాబట్టి ఈ మార్గము ఎక్కడికి నడిపిస్తుందంటే, ಈ ಮಾರ್ಗ ಎಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತದೆ ಅಂದ್ರೆ నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತದೆ. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీ మనస్సు దేని మీద ఆనుకోవాలంటే, ನಿನ್ನ ಮನಸ್ಸು ಎದರ ಮೇಲೆ ಇರಬೇಕಂದ್ರೆ రాజమార్గము. ರಾಜ್ಯ ಮಾರ್ಗವು. రాజమార్గం అంటే అర్థం ఏంటంటే, ರಾಜಮಾರ್ಗ ಅದರ ಅರ್ಥವೇನು? చూడండి, పవిత్రమైన మార్గము తట్టు నీ మనస్సు నిలుపుకోవాలి.
ಪವಿತ್ರವಾದ ಮಾರ್ಗವಾದ ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ನಿನ್ನ ಮನಸ್ಸಿರಬೇಕು. దేవుని యొక్క మార్గం ఎలాంటిదంటే ದೇವರ ಮಾರ್ಗ ಯಾವ ರೀತಿಯಾಗಿರುತ್ತದೆ ಅಂದ್ರೆ అది రాజ మార్గం అండి. ಅದು ರಾಜ್ಯ ಮಾರ್ಗವದು. రారాజు నడిచే యొక్క మార్గం అది. ರಾರಾಜು ನಡೆಯುವಂತ ಮಾರ್ಗವದು. యేసు రాజు మార్గం అది. ಯೇಸು ರಾಜು ಮಾರ್ಗವದು. చూడండి, ఈ మార్గంలో మనం నడిపించబడాలి. ಈ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಾವು ನಡೆದುಕೊಂಡು ಹೋಗಬೇಕು. పవిత్రమైన మనస్సు కలిగి ఈ రాజ మార్గం మీద మన మనసు నిలుపుకోవాలి. ಪವಿತ್ರವಾದ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿ ಈ ರಾಜ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಾವು ನಡೆಯಬೇಕು. కాబట్టి దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము, ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬಂದಂತ ನಾವುಗಳು మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో మనం తెలుసుకోవాలి. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯಾರು ಎಂಬುದನ್ನು ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. ఆ రాజు యొక్క పరిపాలన గురించి మనం తెలుసుకోవాలి. ಆ ರಾಜನ ಪರಿಪಾಲನ ಏನು ಎಂಬುದನ್ನು ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. ఆ రాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి మనం తెలుసుకోవాలి. ಪರಲೋಕದಲ್ಲಿ ಇರುವಂತ ಆ ರಾಜ್ಯದ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. మనము ఈ మార్గంలో ఆయన మీద మనసు పెట్టుకోవాలి. ನಾವು ಈ ಮಾರ್ಗದಲ್ಲಿ ಆತನ ಮೇಲೆ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿರಬೇಕು. అప్పుడు అనేక మంది ఈ మార్గంలోనికి వస్తారు. ಅನೇಕರು ಈ ಮಾರ್ಗದಲ್ಲಿ ಸಾಗಿ ಬರುತ್ತಾ ಇರುತ್ತಾರೆ. నువ్వు నీ మనస్సు రకరకాలుగా కలవరం చెందకుండానట్లుగా, కృంగిపోకుండానట్లుగా ఈ దినాన నీ మనసు ఆయన మీద ఉన్నట్లయితే, ನಿನ್ನ ಮನಸ್ಸು ವಿಧ ವಿಧವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಹೋಗದೆ ನಿನ್ನ ಮನಸ್ಸು ಆತನ ಮೇಲೆ ಇರುವುದಾದ್ರೆ అనేక మందిని నడిపించే ఒక నక్షత్రం వలె ప్రభు చేయబోతూ ఉన్నాడు. ಅನೇಕರನ್ನು ನಡೆಸಿಕೊಂಡು ಹೋಗುವ ಒಬ್ಬ ನಕ್ಷತ್ರ ಉಳ್ಳವನಾಗಿ ದೇವರು ನಿನ್ನನ್ನು ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ఈ రాజ మార్గంలో ప్రభు మనల్ని నడిపిస్తాడంటే, ಯಾವಾಗ ಈ ರಾಜ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ಕರ್ತನು ನಡೆಸುತ್ತಾನಂದ್ರೆ ఇర్మీయాకు రాసిన గ్రంథములోనే ಯೆರೆಮೀಯಗೆ ಬರೆದ ಗ್ರಂಥದಲ್ಲಿಯೇ 31వ అధ్యాయము 31ನೇ ಅಧ್ಯಾಯ 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 9ನೇ ವಚನವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, వారు ఏడ్చుచూ వచ్చేదరు, ಅವರು ಅಳುತ್ತಾ ಬಂದರು, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇರುವಾಗ నేను వారిని నడిపించుదును. ನಾನು ಅವರನ್ನು ನಡೆಸುವೆನು. వారు త్రొట్టిల్లకుండా ಅವರು ಜಂಜಾರಿ ಹೋಗದೆ చక్కగా పోవు బాటను, ಅವರು ಸರಿಯಾಗಿ ನಡೆದು ಹೋಗುವ ಮಾರ್ಗದಲ್ಲಿ, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపిస్తాను. ಅವರು ನೀರಿನ ಕಾಲುಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾನು ಅವರನ್ನು ನಡೆಸುತ್ತೇನೆ. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ఈ రాజ మార్గంలో ప్రభు మనల్ని నడిపిస్తారంటే, ಯಾವಾಗ ಈ ರಾಜಮಾರ್ಗದಲ್ಲಿ ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ನಡೆಸುತ್ತಾನಂದ್ರೆ మనం ఏడ్చుచూ దేవుని సన్నిధానానికి రావాలండి. ನಾವು ಅಳುತ್ತಾ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಬರಬೇಕು. విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధానానికి రావాలి. ನಾವು ಮುರಿದ ಹೃದಯದಿಂದ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಬರಬೇಕು. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా ಅವರು ನನ್ನನ್ನು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಿರುವಾಗ నేను వారిని నడిపించేదను. ನಾನು ಅವರನ್ನು ನಡೆಸುವೆನು. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎలా రావాలంట? ಯಾವ ರೀತಿಯಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಬರಬೇಕು? దైవ చిత్తానుసారమైన దుఃఖంతో రావాలి. ದೇವರ ಚಿತ್ತಕ್ಕೆ ಅನುಗುಣವಾದ ಸ್ಥಳದಲ್ಲಿ ಬರಬೇಕಾಗಿದೆ. అప్పుడే మనల్ని నడిపిస్తాడు. ಆವಾಗ ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ನಡೆಸುತ್ತಾನೆ. నామకార్థంగా వచ్చిపోతే ప్రయోజనం ఉండదు. ಏನೋ ಹೆಸರಾರ್ಥಕವಾಗಿ ಬಂದೆನು ಹೋದೆನು ಎಂಬುದಾಗಲ್ಲದೆ ఆత్మల భారంతో రావాలి. ನಿನ್ನಲ್ಲಿ ಒಂದು ಆತ್ಮಗಳ ಭಾರ ನಿನ್ನಲ್ಲಿ ಇರಬೇಕು. ఆత్మ సంబంధమైన చింత కలిగి దేవుని సన్నిధానానికి మనం రావాలి. ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ವಿಚಾರವುಳ್ಳವರಾಗಿ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ఆ ಬರಬೇಕು. విధంగా వచ్చి ಆ ರೀತಿ ಬಂದು ప్రార్థన చేయాలి. ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. అప్పుడు ప్రభు మనల్ని నడిపిస్తాడు. ಆವಾಗ ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ನಡೆಸುತ್ತಾನೆ. వాళ్ళు మనల్ని దేవుడు తొట్టిల్లిపోకుండానట్లుగా ನಾವು ಅದರಲ್ಲಿ ಜಾರಿ ಹೋಗದಂತೆ ఒక చక్కటి మార్గాన్ని, ಒಂದು ಉನ್ನತವಾದ ಮಾರ್ಗದಲ್ಲಿ, రాజ మార్గంలోనికి, ರಾಜ ಮಾರ್ಗದಲ್ಲಿ, నీళ్ల ఊట దగ్గరికి ఆయన నడిపించబోతూ ఉన్నారు. ನೀರಿರುವಂತ ಬುಗ್ಗೆಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ದೇವರು ನಡೆಸುತ್ತಾನೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ నడిపించేటప్పుడు ప్రభు మనల్ని తొట్టిల్లిపోకుండా చక్కగా ఆయన హస్తపు నీడలో మనల్ని బలపరిచి నడిపించబోతూ ఉన్నారు. ಈ ನಡೆಸುವಂತ ವಿಧಾನಗಳಲ್ಲಿ ಎಲ್ಲಿ ನಾವು ಜಾರಿ ಹೋಗದೆ ಉನ್ನತವಾದ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಿಂತು ಆತನ ನಮ್ಮನ್ನು ಕಾದುಕೊಂಡು ನಡೆಸುವ ದೇವರಾಗಿದ್ದಾನೆ. మన మనస్సు రాజమార్గం మీదనే ఉండాలి. ನಮ್ಮ ಹೃದಯ ಕರ್ತನ ಮಾರ್ಗದಲ್ಲಿಯೇ ನಾವು ಇರಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాజమార్గంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. ಈ ರಾಜ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಬಿದ್ದು ಹೋಗುವ ಕಾರ್ಯಗಳು ಬರುತ್ತವೆ. లోయలు ఉంటాయి, ಅಲ್ಲಿ ತಗ್ಗುಗಳಿರುತ್ತವೆ, పర్వతాలు ఉంటాయి, ಅಲ್ಲಿ ಹೋರಾಟಗಳಿರುತ್ತವೆ, ఎత్తు ఉంటది. ಅಲ್ಲಿ ಎತ್ತರವಾದದಿರುತ್ತದೆ. తర్వాత మనం రకరకాల
రకరకాల మార్గాలు ఈ లోకంలో ఉంటాయి. ವಿಧ ವಿಧವಾದ ಮಾರ್ಗಗಳು ಈ ಲೋಕದಲ್ಲಿ ಇರುತ್ತವೆ. కాబట్టి మనం ఏం చేయాలంటే ಆದ ಕಾರಣ ನಾವೇನ್ ಮಾಡಬೇಕು? మనకు మనమే ఒక రాజ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ಆದ ಕಾರಣ ನಮಗಾಗಿ ನಾವೇ ಒಂದು ರಾಜ್ಯ ಮಾರ್ಗ ಮಾಡಬೇಕಾಗಿದೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎవరో వస్తారు బాట వేస్తారని కాదు గాని, ಯಾರೋ ಬರ್ತಾರೆ ಹಾಡ್ತಾರೆ ಎಂಬುದಾಗಲ್ರಿ. ఎవరో వస్తారు నీకు పూల ఏదైనా కార్పెట్ వేస్తారు కాదు గాని, ಯಾರೋ ಬರುತ್ತಾರೆ ಹೂವಿನ ಮಾಲೆ ಒಂದು ರಸ್ತೆನ ಹಾಕ್ತಾರೆ ಎಂಬುದಾಗಲ್ರಿ. పూలు వేసి నిన్ను నడిపిస్తారని కాదు గాని, ನಿನಗೆ ಒಂದು ಹೂವಿನ ಒಂದು ರಸ್ತೆನ ಹಾಕಿ ನೀನು ನಡೆಸ್ತಾರೆ ಎಂಬುದಾಗಲ್ಲ. మనల్ని మనమే దేవుని యొక్క సన్నిధిలో ఆ రాజ మార్గంలో మనం నడిపించబడాలి. ನಮ್ಮನ್ನು ನಾವು ರಾಜ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆದುಕೊಂಡು ಹೋಗಬೇಕಾಗಿದೆ. ప్రార్థన చేస్తూ ఉండగా, ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇರುವಾಗ దేవుడు నిన్ను రాజ మార్గంలో నడిపించునుగాక. ಕರ್ತನು ನಿನ್ನನ್ನು ರಾಜ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆದುಕೊಂಡು ಹೋಗಲಿ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి రాజ మార్గం చుట్టూ నీ మనసు నిలుపుకున్నట్లయితే, ರಾಜ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಿನ್ನ ಮನಸ್ಸನ್ನು ಹಿಡ್ಕೊಳ್ಳುವುದಾದ್ರೆ, అరణ్యాన్ని దేవుడు ఏం చేశాడంట? ಅರಣ್ಯವನ್ನು ದೇವರು ಏನ್ ಮಾಡಿದಾನೆ? ఎడారి మార్గాన్ని దేవుడు మార్గాన్ని సరళం చేస్తారు. ಆತನು ಎಡಾರಿ ಮಾರ್ಗವಾಗಿ ಕರ್ತನು ಸರಾಗವಾಗಿ ಮಾಡಿದ ఆ ಆತನಾಗಿದ್ದಾನೆ. దినాన ఇశ్రాయేలును దేవుడు రాజ మార్గంలో నడిపించాడు. ಇಸ್ರಾಯೇಲ್ ಜನರನ್ನು ದೇವರು ರಾಜ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಸಿದನು. అరణ్యంలో నడిపించాడు. ಅರಣ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಸಿದನು. ఎలా నడిపించారంటే, ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಡೆಸಿದನಂದ್ರೆ, ఇశ్రాయేలును దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ಇಸ್ರಾಯೇಲರು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. దైవజనుడు మోషే గాని ఇశ్రాయేలుకు ప్రార్థన చేసినప్పుడు, ದೇವ ಸೇವಕರು ಮೋಶೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ అరణ్య మార్గంలో వాళ్ళని రాజ మార్గంలో నడిపించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తూ ఉన్నాము. ಅರಣ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ರಾಜ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಸಿದರೆ ಎಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాజ మార్గములో మనం నడిపించబడినట్లుగా, ಈ ರಾಜ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಾವು ನಡೆಯುವಂತೆ, చూడండి, రాజ మార్గంలో ముందుగా ఉండి ఎవరు మనల్ని నడిపిస్తారంటే, ರಾಜ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ಮುಂದಾಗಿದ್ದು ಯಾರು ನಮ್ಮನ್ನು ನಡೆಸುತ್ತಾರಂದ್ರೆ, నిబంధన మందసం మన ముందు నడవబోతూ ఉన్నది. ನಿಬಂಧನ ಆ ಮಂದಸವು ನಮ್ಮನ್ನು ಮುಂದಾಗಿ ನಡೆಸುತ್ತದೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. మనకు ముందుగా దేవుడు ఒక నిబంధన మందసాన్ని ఉంచి ఉన్నారు. ನಮ್ಮ ಮುಂದುಗಡೆ ದೇವರೊಂದು ನಿಬಂಧನೆಯ ಮಂದಸವನ್ನು ದೇವರು ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఆ నిబంధన మందసాన్ని చూస్తూ మనం నడిపించబడాలి. ನಾವು ನಿಬಂಧನೆಯ ಮಂದಸವನ್ನು ನೋಡುತ್ತಾ ನಾವು ಸಾಗ್ತಾ ಹೋಗಬೇಕಾಗಿದೆ. ఈ రాజ మార్గంలో నడిపించబడాలంటే, ಈ ರಾಜ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಾವು ನಡೆಯಬೇಕಾದ್ರೆ నిబంధన మందసం వైపు మనం చూడాలి. ನಾವು ನಿಬಂಧನ ಮಂದಸವನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇರಬೇಕು. ఎప్పుడైతే మన హృదయాలలో, మన కుటుంబాలలో, సంఘంలో నిబంధన మందసం ఉంటుందో, ಯಾವಾಗ ಕುಟುಂಬದಲ್ಲಿ, ನಮ್ಮಲ್ಲಿ, ಸಭೆಯಲ್ಲಿ ನಿಬಂಧನೆ ಆ ಮಂದಸವಿರುತ್ತದೋ, అప్పుడు మనల్ని అందరినీ దేవుడు రాజ మార్గంలో నడిపిస్తారు. ಆವಾಗ ದೇವರು ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ರಾಜ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತಾನೆ. ఈ నిబంధన మందసం ఎక్కడ ఉండాలి? ನಿಬಂಧನ ಮಂದಸವು ಎಲ್ಲಿರಬೇಕು? దేవుని యొక్క సంఘంలో ఉండాలి. ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಇರಬೇಕು. దేవుని ఇశ్రాయేలీల కుటుంబాలలో ఉండాలి. ಇಸ್ರಾಯೇಲರ ಕುಟುಂಬದಲ್ಲಿ ಇರಬೇಕು. కానీ ఈ నిబంధన మందసం ఎక్కడుందంటే, ಈ ನಿಬಂಧನೆ ಮಂದಸವು ಎಲ್ಲಿದೆ ಅಂದ್ರೆ, ఒక దినాన ఒక సందర్భంలో మనం గమనించినట్లయితే, ಒಂದು ಸನ್ನಿವೇಶದಲ್ಲಿ, ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, ఈ ఫిలిస్తీన్ల యొక్క ఇళ్లలో, వాళ్ళ దేశంలో ఈ నిబంధన మందసం ఉందట. ಈ ಫಿಲಿಸ್ತೀಯರ ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಈ ನಿಬಂಧನ ಸ್ತಂಭವು ಅಲ್ಲಿತ್ತು. ఇశ్రాయేలీలు సరిగా లేరు. ಇಸ್ರಾಯೇಲರು ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಸರಿಯಾಗಿಲ್ಲದಿದ್ರು. వాళ్ళు రాజ మార్గంలో లేరు. ಅವರು ಒಳ್ಳೆ ಉತ್ತಮವಾದ ಮಾರ್ಗದಲ್ಲಿ ಅವರು ಇಲ್ಲದೇ ಇದ್ರು. ఈ నిబంధన మందసం పట్టబడింది. ಈ ನಿಬಂಧನ ಮಂದಸವು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಲ್ಪಟ್ಟಿತ್ತು. ఈ ఫిలిస్తీన్ల మధ్యలో ఈ నిబంధన మందసం ఉంది. ಈ ಫಿಲಿಸ್ತೀಯ ಜನಾಂಗದವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಆ ಮಂದವು ಅಲ್ಲಿ ವಾಸ ಮಾಡ್ತಾ ಇತ್ತು. దేవుని యొక్క ఆత్మ బాధపడుతూ ఉంది. ದೇವರ ಆತ್ಮವು ದುಃಖ ಪಡ್ತಾ ಇದೆ. నిబంధన మందసం ఎక్కడ ఉండాలి? ನಿಬಂಧನ ಮಂದಸವು ಎಲ್ಲಿರಬೇಕು? ఇశ్రాయేలుల మధ్యలో ఉండాలి. ಇಸ್ರಾಯೇಲರ ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರಬೇಕದು. కానీ నిబంధన మందసం ఎక్కడుందంటే, ಆದರೆ ನಿಬಂಧನ ಮಂದಸವು ಎಲ್ಲಿದೆ? ఫిలిస్తీన్ల దేశంలో, ఫిలిస్తీన్ల ఇళ్లలో ఉన్నది. ಫಿಲಿಸ್ತೀಯ ದೇಶವು ಅನ್ಯ ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ಅದು ಇರ್ತಾ ಇತ್ತು. అలాంటి స్థితిలో ఉంటుండగా, ಅಂತ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರುವಾಗ, ఇట్లా ఇశ్రాయేలుకు చెప్పలేని యొక్క పరిస్థితిలో, ಇಸ್ರಾಯೇಲರು ಹೇಳದ ಪರಿಸ್ಥಿತಿಯು, ఈ యొక్క ఫిలిస్తీన్ల మధ్యలో ఈ నిబంధన మందసం అల్లాడిపోతుంది. ಈ ಫಿಲಿಸ್ತೀಯರ ಮಧ್ಯದಲ್ಲಿ ಆ ಒಂದು ಮಂದಸವು ದುಃಖ ಪಡ್ತಾ ಇತ್ತು. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ಆ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಏನ್ ನಡೀತಂದ್ರೆ, దేవుడు ఒక అద్భుత కార్యము చేశాడు. ದೇವರೊಂದು ಅದ್ಭುತ ಕಾರ್ಯ ಮಾಡಿದನು. ఈ ఫిలిస్తీన్ల మధ్యలో నిబంధన మందసం ఉంటే, ಈ ಫಿಲಿಸ್ತೀಯರ మధ్యದಲ್ಲಿ నిబంధన ఆ ಮಂದಸವಿರುವುದಾದ್ರೆ, చూడండి, వాళ్ళకు మేలు జరగలేదు. ಅವರಿಗೆ ಮೇಲುಗಳ ಕಾರ್ಯಗಳು ನಡೆಯಲಿಲ್ಲ. ఎక్కడంటే అక్కడికి వాళ్ళకి గడ్డలు పుట్టాయి అన్నమాట. ಅವ್ರಿಗೆ ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಅಲ್ಲಿ ಮೈಯಲ್ಲಿ ಗಡ್ಡೆಗಳು ಉಂಟಾಗ್ತಾ ಇದ್ದವು.
ఎక్కడంటే అక్కడ రహస్యమైన స్థలాలన్నింటిలో గడ్డలు గడ్డలుగా ఫిలిస్తీన్ల కుటుంబాల వాళ్ళందరికీ భయంకరమైన గడ్డలు సంభవించాయంట. ನೋಡ್ರಿ ಆ ಫಿಲಿಸ್ತೀನ ಜನರಿಗೆಲ್ಲ ಅವ್ರಿಗೆ ವಿಧ ವಿಧವಾದ ಗಡ್ಡೆಗಳು ಉಂಟಾಗ್ತಾ ಇದ್ದವು. ఎందుకని ఇలా జరిగింది ಯಾಕೆ ಈ ರೀತಿ ಆಯ್ತು అని వాళ్ళు ఆలోచించుకుంటూ ఉండగా ಅವರು ವಿಚಾರ ಮಾಡ್ತಾ ಇರುವಾಗ చూడండి, ఈ నిబంధన మందసం ఇక్కడ ఉంది కాబట్టి ಈ ನಿಬಂಧನ ಮಸ್ತವು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದೆ. ಆದ ಕಾರಣ మనం ఆయనను ఆరాధించము, మనం ఆయన నమ్ముకోము కాబట్టి ಆತನನ್ನು ನಾವು ಆರಾಧಿಸುವುದಿಲ್ಲ, ಆತನ ನಾವು ನಂಬುವುದಿಲ್ಲ. కాబట్టి మనకి ఇది శాపంగా మార్చబడింది ಆದ ಕಾರಣ ಇದು ನಮಗೆ ಶಾಪವಾಗಿ ಆಗಿದೆ అని వాళ్ళు అనుకొని తెలుసుకొని వాళ్ళు ఏం చేశారంటే ಅವರು ಅದನ್ನು ತಿಳಿದುಕೊಂಡು ಅವ್ರು ಏನ್ ಮಾಡಿದಾರೆ ಅಂದ್ರೆ వాళ్ళని ఆ నిబంధన మందసాన్ని ನಿಬಂಧನ ಮಂದಸವು ఒక ఎద్దుల బండి కట్టి ಒಂದು ಎತ್ತುಗಳ ಒಂದು ಬಂಡಿಯಲ್ಲಿ ಕಟ್ಟಿ వాళ్ళు దానిని పంపించేశారనమాట. ಅವರು ಅದನ್ನು ಸಾಗ ಕಳಿಸಿಬಿಟ್ರು. అది ఎద్దుల బండి మీద నిబంధన మందసం ఉంది. ಅದು ಎತ್ತುಗಳ ಬಂಡೆಯ ಮೇಲೆ ನಿಬಂಧನ ಮಂದಸವಿದೆ. ఆ నిబంధన మందసము ఆ ఎద్దుల బండి మీద బయలుదేరి వస్తున్న సమయంలో ಅದು ಬರ್ತಾ ಇರುವಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ఇశ్రాయేలీయులు అక్కడ ఉన్నారు. ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಲ್ಲಿ ಇದ್ದರು. ఒక ప్రాంతంలో ఉన్నారు. ಒಂದು ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ ప్రాంతంలో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ ಅವರು ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. మా మధ్యలో నుండి నిబంధన మందసం పోయింది, ಅವರ ಮಧ್ಯದಿಂದ ನಿಬಂಧನ ಮಂದಸ ಹೋಗಿಬಿಟ್ಟಿದೆ. ఎప్పుడు దేవుడు పంపిస్తాడు ಯಾವಾಗ ದೇವರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ అని ಬರುತ್ತಾನೆ పశ్చాత్తాప హృదయంతో వాళ్ళు ఎదురు చూస్తున్నారండి. ಒಂದು ದುಃಖದ ಹೃದಯದಿಂದ ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. అప్పుడు నిబంధన మందసం బయలుదేరి వస్తున్నది. ನಿಬಂಧನ ಮಂದಸವು ಹೊರಟು ಬರ್ತಾ ಇದೆ. నిబంధన మందసం బయలుదేరి ఇశ్రాయేలుల మధ్యలోకి వస్తున్నది. ನಿಬಂಧನ ಮಂದಸವು ಇಸ್ರಾಯೇಲರ ಮಧ್ಯದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡ್ತಾ ಇದೆ. ఆ ఇశ్రాయేలు ఆ మందసాన్ని చూసి ಇಸ್ರಾಯೇಲರು ಆ ಮಂದಸವನ್ನು ನೋಡಿ వాళ్ళు ఎక్కడ ఎదురు చూస్తున్నారంటే ಅವರು ಎಲ್ಲಿ ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರಂದ್ರೆ రాజ మార్గంలో తన మనస్సు నిలుపుకొని ರಾಜ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ತಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ನಿಲ್ಲಿಸಿದವರಾಗಿ ఎదురు చూస్తూ ఉన్నారు. ಅವರು ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎదురు చూస్తూ ఉన్నారు. ಅವರು ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. అయ్యా, నిబంధన మందసం మా మధ్యలో లేదు. ಅಯ್ಯೋ, ನಿಬಂಧನ ಮಂದಸವು ಆತ್ಮ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇಲ್ಲ. మాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది ನಮ್ಮ ಮೇಲೆ ಈ ಅಭಿಷೇಕ ಹೊರಟು ಹೋಗಿದೆ. కాబట్టి ఎదురు చూస్తూ ఉన్నారు. ಅವ್ರು ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. అప్పుడు వెంటనే ఏం జరిగిందంటే ತಕ್ಷಣ ಅಲ್ಲಿ ಏನ್ ನಡೀತಂದ್ರೆ రాజ మార్గంలో నుండి నిబంధన మందసం బయలుదేరి వస్తూ ఉన్నది. చెప్పండి, ರಾಜ್ಯ కొట్టండి. ಮಾರ್ಗದಿಂದ ನಿಬಂಧನ ಮಂದಸು ಹೊರಡ್ತಾ ಬರ್ತಾ ಇದೆ. బయలుదేరి వస్తూ ఉన్నది. ಅದು ಸಾಗ್ತಾ ಬರ್ತಾ ಇದೆ. ఆ నిబంధన మందసాన్ని ఎప్పుడైతే చూశారో ಯಾವಾಗ ನಿಬಂಧನ ಮಂದಸನ್ನು ಅವರು ನೋಡಿದರು, వాళ్ళు చూసి సంతోషించినట్లుగా పరిశుద్ధ లేఖనాలు మనం గమనిస్తూ ఉన్నాము. ಅವರು ನೋಡಿದರು, ಉಲ್ಲಾಸ ಪಟ್ಟರು ಎಂಬುದಾಗಿ ಕರ್ತನ ವಾಕ್ಯ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇದೆ. కాబట్టి నీ కుటుంబంలో నిబంధన మందసం ఉన్నదా? ಆದ್ರೆ ನಿನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ನಿಬಂಧನ ಮಂದಸವಲ್ಲಿ ಇದೆಯಾ? సంఘంలో నిబంధన మందసం ఉన్నదా? ಸಭೆಯಲ್ಲಿ ನಿಬಂಧನ ಮಂದಸವಿದೆಯಾ? ఒకవేళ లేకపోతే ಒಂದು ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ నీ మనస్సు రాజ మార్గం మీద మనసు పెట్టుకొని ನಿನ್ನ ಮನಸ್ಸು ರಾಜ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ಮನಸ್ಸಿಟ್ಟುಕೋ. నువ్వు ఎదురు చూచినట్లయితే ನೀನು ಎದುರು ನೋಡ್ತಾ ಇರುವುದಾದ್ರೆ రాబోతున్న యొక్క దినాలలో ಬರುವಂತಹ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ఈ రాజ మార్గం మీద నీ మనసు నిలుపుకున్నట్లయితే ರಾಜ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ನೀನು ಮನಸ್ಸಿಟ್ಟುಕೊಳ್ಳುವುದಾದ್ರೆ నువ్వు నిబంధన మందసాన్ని చూడబోతూ ఉన్నావు. ನೀನು ಕರ್ತನ ಅಭಿಷೇಕ ನಿಬಂಧನ ಮನಸ್ಸನ್ನು ನೀನು ನೋಡ್ಲಿಕ್ಕಿದ್ದಿ. చెప్పాలి హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీలో నుండి ప్రభావము పోకుండానట్లుగా ನಿನ್ನಲ್ಲಿ ಒಂದು ಪ್ರಭಾವ ಹೋಗಲಾರದೆ ఈ దినాన నీ మనస్సు దేని మీద ఆనుకోవాలంటే ಈ ದಿನದಲ್ಲಿ ನಿನ್ನ ಮನಸ್ಸು ಯಾವುದ್ರ ಮೇಲೆ ಆದುಕೊಂಡಿರಬೇಕಂದ್ರೆ నువ్వు వెళ్ళిన రాజ మార్గము తట్టు నీ మనస్సు నిలుపుకునుము. ನೀನು ಹೋಗಿರುವ ರಾಜ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಿನ್ನ ಮನಸ್ಸನ್ನು ತಿರುಗಿಕೊಳ್ಳುವುದು. రాజ మార్గం మీద నీ మనస్సు నిలుపుకోవాలి. ರಾಜ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಿನ್ನ ಮನಸ್ಸನ್ನು ಇಟ್ಟುಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు దేవుడు రాబోచిన యొక్క దినాలలో ಅವಾಗ ದೇವರು ಬರುವಂತ ಆ ದಿನಮಾನಗಳಲ್ಲಿ నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉండు. ನೀನು ಕಾದುಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ತಾ ಇರು. రాజ మార్గం మీద నీ మనసు నిలుపుకో. ನಿನ್ನ ರಾಜ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಿನ್ನ ಮನಸ್ಸಿಟ್ಟುಕೋ. రాబోచిన యొక్క దినాలలో ಬರುವಂತ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ఒక గొప్ప దర్శనాన్ని దేవునికి అనుగ్రహించబోతూ ఉన్నాడు. ಉನ್ನತವಾದ ದರ್ಶನ ದೇವರು ಕೊಳ್ಳಿಕ್ಕಿದ್ದಾನೆ. ఆ దర్శనంలో నిబంధన మందసం నీకు కనబడుతుంది. ಆ ದರ್ಶನದಲ್ಲಿ ನಿಬಂಧನ ಮಂದಸವು ನಿನಗೆ ಅದು ಕಾಣುವಂತದಾಗಿದೆ. దాంట్లో నుంచి ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. ಅದರ ಮೂಲಕವಾಗಿ ಕರ್ತನು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. అది అతి పరిశుద్ధమైన స్థలం అది. ಅದು ಅತಿ ಪರಿಶುದ್ಧವಾದ ಸ್ಥಳವದು. కాబట్టి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకో. ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇರು. నీలో నుండి ప్రభావం పోయిందేమో, ನಿನ್ನಲ್ಲಿ ಪ್ರಭಾವ ಹೊರಟೋಯ್ತೇನೋ, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టు. ನೀನು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಕಾದುಕೊಂಡಿರು. రాజ మార్గం మీద నీ మనసు నిలుపుకో. ರಾಜ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಿನ್ನ ಮನಸ್ಸನ್ನು ಇಟ್ಟುಕೋ.
కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేసుకో. ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ತೀರ್ಮಾನದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ అందరూ మోకరించి కళ్ళు మూసినట్లయితే ನಾವೆಲ್ಲರೂ ಮೊಣಕಾಲು ಊರಿ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿಕೊಳ್ಳುವುದಾದರೆ ప్రార్థన చేసుకుందాం. ನಾವು ಒಂದು ಕ್ಷಣ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ಕೆಲವು ನಿಮಿಷ ಕಾಲಾವಧಿ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ.